హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఇది చూస్తే లాస్ట్ వీక్ ప్రైస్ యాక్షన్. సో గోల్డ్ లాస్ట్ వీక్ ప్రైస్ యాక్షన్. సో ఇది నేను యూట్యూబ్ లైవ్ లో చేసేవాడిని ఈ సిమ్యులేషన్. బట్ ఇక్కడ సిగ్నల్ వీక్ గా ఉండడం వల్ల యూట్యూబ్ లైవ్ లో చేయలేకపోతున్నాను. సో అందుకే వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఈ కంప్లీట్ వీక్ మొత్తం సిమ్యులేషన్ నేను చేస్తాను. అసలు ఏ ట్రేడ్స్ వచ్చాయి, మనం ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవచ్చు, సో ఒకవేళ లాసెస్ వస్తే వాటిని ఎలా రెడ్యూస్ చేసుకోవచ్చు, లోయర్ టైం ఫ్రేమ్ లో మనం రిస్క్ ఎలా మేనేజ్ చేయొచ్చు. సో ఇవన్నీ చాలా క్లియర్ గా సిమ్యులేషన్ లో చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో ఏ పాయింట్ లో నచ్చినా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ అంటే నేను తీసుకున్న ట్రేడ్స్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో 1600 మెంబర్స్ ఉంటారు. సో అందులో జాయిన్ అవ్వి మీకు ఉన్న డౌట్స్ మొత్తం అక్కడ నుంచి క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే. సో నేను సిమ్యులేషన్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూసారు, ఇక్కడ టైం మీకు 3/2/2025 అంటే మండే. ఈ రోజు సాటర్డే కదా, మండే నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో 11 మన ఇండియన్ స్టాండర్డ్ టైం ఇది. సో పైన కర్సర్ చూడండి. సో ఇది ఇండియన్ స్టాండర్డ్ టైం. ఓకే. సో స్ప్రెడ్స్ వచ్చి 1.5 పిప్ అలా ఉంది ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ టైం ఫ్రేమ్, అసలు డైలీ ఎలా ఉంది. డైలీ చూస్తే రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ మనకి ప్రీవియస్ క్యాండిల్ కూడా, అంటే ఇది సండే క్యాండిల్, సో ఇది మండే క్యాండిల్ చూస్తే మాత్రం చాలా హ్యూజ్ గా డ్రాప్ అయింది ఏషియన్ సెషన్. ఇంకా 4 అవర్స్ చూస్తే 4 అవర్ లో చూసారా ఎంత డ్రాప్. ఇది ఏషియన్ సెషన్ క్యాండిల్. సో చాలా హ్యూజ్ గా డ్రాప్ అయింది 200 పిప్స్ వరకు. ఇంకా 1 అవర్ లో అంటే మాత్రం చాలా మంచి సపోర్ట్ ఫామ్ చేసింది. సో ఇక్కడ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఈ 1 అవర్ క్యాండిల్. సో ఇప్పుడు ఈ 1 అవర్ క్యాండిల్ ఇలా బాటమ్ ఎక్కేసి ప్రీవియస్ క్యాండిల్ హైన్ బ్రేక్ చేసి ఇది మొత్తం ఫిల్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో ఇక్కడ వరకు వెళ్ళే పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే ఓవరాల్ ట్రెండ్ బులిష్ గా ఉంది కదా. సో చూద్దాం, ఈ క్యాండిల్ కానీ బాటమ్ ఎక్కేసి ప్రీవియస్ క్యాండిల్ హైన్ కానీ బ్రేక్ చేస్తే మనం బై చేయొచ్చు. ఇక మన ఎంట్రీ టైం ఫ్రేమ్ వచ్చి 30 మినిట్స్ కదా. సో 30 మినిట్స్ లో చూస్తే అమేజింగ్ క్లోజ్. సో చూసారా, క్యాండిల్ రెసిస్టెన్స్ మీద క్లోజ్ అయింది. సో ఇప్పుడు నేను చూసేది ఇక్కడ ఒక బాటమిక్ వేయాలి అండ్ ప్రీవియస్ క్యాండిల్ హైన్ బ్రేక్ చేయాలి. అండ్ ఇంకా ఇది లండన్ ఓపెన్ కూడా కాదు. సో ఇంకా కొంచెం టైం వెయిట్ చేస్తే బెటర్. సో 12 నుంచి అంటే 11:30 ఆ టైం స్టార్ట్ చేసినా పర్లేదు, 11 నుంచి స్టార్ట్ చేసినా పర్లేదు, కానీ బెటర్ కన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేయండి. మన వాల్యూమ్ టైం దగ్గరికి వెళ్ళే కొద్దీ, ఇప్పుడు మనకి లండన్ ఎప్పుడు ఓపెన్ అవుద్ది, 1:30కి ఓపెన్ అవుద్ది. సో అంటే 1:30కి దగ్గరికి వెళ్ళే కొద్దీ, అంటే 12:30 1 ఈ టైంకి వెళ్ళే కొద్దీ మనకి విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకే, రైట్. సో నేను క్యాండిల్ రన్ చేస్తున్నాను, చూద్దాం ఎలా వెళ్తుందో. ఓకే. అండ్ స్పీడ్ వచ్చి 50. మంచి బాటమ్ ఎక్కేస్తే మనం బయింగ్ చూడొచ్చు. అండ్ ఇక్కడ ఒక్క నిమిషం మీకు ఇది చూపించాలి, మీరు ఇక్కడ ఫోకస్ చేయండి. అంటే మండే అండ్ టైం, సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో నేను ఏ టైంలో ట్రేడ్స్ తీసుకుంటున్నాను అన్నది కూడా ఇంపార్టెంటే. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అంటే టైం గురించి నేను మాట్లాడినప్పుడు మీరు ఇక్కడ చూడాలి. అండ్ డేట్ వచ్చి ఇది మండే 3/2/2025. అంటే ఇది ఇండియన్ స్టాండర్డ్ టైమే. మీరు ఏం చేంజ్ చేసుకోవడం అవసరం లేదు. ఈస్టర్న్ స్టాండర్డ్ టైం కింద అక్కడ చేంజ్ చేసుకోవడం అవసరం లేదు. నేను పెట్టడమే ఇండియన్ స్టాండర్డ్ టైం పెట్టాను. అంటే 11 అంటే మన ఇండియాలో 11 చాలా. ఓకే, రైట్. అండ్ సిమ్యులేషన్ కాబట్టి కొంచెం లెంతీగానే ఉంటుంది. ఓపిక తెచ్చుకొని చూడండి, మీకు ఉపయోగపడుతుంది. ఓకే, 2 సెకండ్స్ కమాన్. బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఇట్స్ అన్ అమేజింగ్ బై. లెట్స్ సీ. సో ప్రీవియస్ క్యాండిల్ హైన్ బ్రేక్ చేస్తే ఎంత ఉంది, రేంజ్ కూడా చాలా బాగుంది. అంటే మండే ఫస్ట్ ట్రేడ్ కాబట్టి నేను ఆఫర్ ఇస్తే తీసుకుంటాను ఈ ప్రీవియస్ క్యాండిల్ హైన్ క్యాన్ బ్రేక్ చేస్తే. సో బ్రేక్ చేసేలాగే ఉంది, రైట్. ఓకే. అంటే ఇక్కడ మనకు తీసుకునే అంత టైం కూడా ఇవ్వలేదు. జస్ట్ ఇది పర్ఫెక్ట్ గా కానీ బ్రేక్ చేస్తే మాత్రం నేను ట్రేడ్ తీసుకుంటాను. యాజ్ ఆఫ్ నేను అక్కడ బై స్టాప్ ప్లేస్ చేస్తాను. వెయిట్ మినిట్. సో ఒకవేళ ఈ ట్రేడ్ కానీ నేను మిస్ అయితే బై స్టాప్ ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్, బై స్టాప్. ఓకే, విజిబుల్ మోడల్, బై స్టాప్, టార్గెట్స్. అండ్ బై స్టాప్ వచ్చి నేను ఈ క్యాండిల్ కానీ హైన్ బ్రేక్ చేస్తే నేను ట్రేడ్ తీసుకుంటాను. ఇప్పుడు క్యాండిల్, ఇప్పుడు ఈ బేరిష్ క్యాండిల్ ఉంది కదా, ఇది ఓన్ హైన్ కానీ బ్రేక్ చేస్తే సో ఇప్పుడు మనం ఎంత స్పీడ్ గానే రన్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. యా, 15. సో 15 మినిట్స్ క్యాండిల్ ఎలా క్లోజ్ అయింది. 15 మినిట్స్ క్యాండిల్ చూస్తే బేరిష్ గా క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ కూడా ఫామ్ చేసింది. సో ఫేక్ అవుట్ ఇచ్చే పాసిబిలిటీ ఉంది. బట్ స్టిల్ 30 మినిట్స్ మనం అనుకున్న జోన్ మీదనే ట్రేడ్ అవుతుంది. సో 30 మినిట్స్ క్లోజ్ అయిన తర్వాత మన లెవెల్స్ అడ్జస్ట్ చేయాలి. యా, సో ఇక్కడ చూస్తే ఇప్పుడు మీకు ఫ్రెష్ రెసిస్టెన్స్ ఏది, ఈ లెవెల్. సో ఈ లెవెల్ మీద మనం స్టాప్ లాస్, సారీ, లెవెల్ చేంజ్ చేసాం.
ఇది మన మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్. అండ్ మన స్టాప్ లాస్ వచ్చి ఇప్పుడు ఇంక ఈ ట్రేడ్ కి వాల్యూ ఉండదు. అంటే ఉంటుంది, ఈ బ్రేక్ అయితే ఇది పక్కన క్లీన్ రేంజ్ ఉంది కాబట్టి తీసుకోవచ్చు, కాకపోతే ఇది ఇంపల్స్ ఎంట్రీలోకి వస్తుంది. సో కాబట్టి మనం వెయిట్ చేయడం బెటర్. సో అక్కడ ఫ్రెష్ గా తీసుకోవచ్చు. ఒకవేళ బ్రేక్ చేస్తే అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ట్రేడింగ్ క్యాన్సిల్ చేశాను. వెయిట్ 1 అవర్. 1 అవర్ కూడా ఇంకా ప్రీవియస్ క్యాండిల్ హైన్ బ్రేక్ చేయలేదు. ఒకవేళ 1 అవర్ లో ఈ ప్రీవియస్ క్యాండిల్ హైన్ కానీ బ్రేక్ చేస్తే మనకి అమేజింగ్. సో 1 అవర్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది, 4 అవర్ కూడా బుల్లిష్ గా ఉంది. సో 30 మినిట్స్ కూడా, కాకపోతే 30 మినిట్స్ ఇంపల్స్ అంటే వస్తుంది, కానీ 1 అవర్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం కొంచెం రిస్క్ చేయొచ్చు. ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే 1 అవర్ సపోర్ట్ చేస్తుంది కదా. రైట్. కొంచెం ఓకే, రైట్, కరెక్ట్ బ్రేక్ అయింది. సో రిస్కీ, చాలా చాలా రిస్కీ, ఎందుకంటే ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకునేటప్పుడు నేను చెప్పాను. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఎప్పుడైనా సరే మీరు ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకుంటున్నారు అంటే ప్రీవియస్ క్యాండిల్ హైన్ బ్రేక్ చేసింది, పక్కన క్లీన్ రేంజ్ ఉంది, అండ్ టైం చూస్తే 11:46, అంటే వెరీ నియర్ టు లండన్ ఓపెన్. సో ఇక్కడ ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకుంటున్నారంటే మీరు మధ్యలో క్యాండిల్, అంటే రెడ్ క్యాండిల్ ఉంది చూసారు, ఇది వీక్ గా క్లోజ్ అవ్వాలి. ఇది చూసారు ఎంత స్ట్రాంగ్ గా క్లోజ్ అయిందో. ఒక నిమిషం మీకు arrow తో చూపిస్తాను. కొన్న కరిసర్ అబ్జర్వ్ చేయండి. ఈ క్యాండిల్ చూసారా ఎంత వీక్ గా, అంటే ఎంత స్ట్రాంగ్ గా క్లోజ్ అయిందో సెల్ సైడ్. ఇది కొంచెం వీక్ గా, అంటే విక్ ఇలా బాటమ్ విక్ పెద్దగా ఉండి ఈ రెడ్ కలర్ బాడీ కొంచెం తక్కువ కన్ను ఉంటే అప్పుడు అది మనకి బెటర్ గా, అంటే బెటర్ ఆపర్చునిటీ. లైక్ ఎలాగంటే ఇలా మంచి బాటమ్ విక్ ఇలా ఉండి ఇలా తక్కువ స్మాల్ బాటమ్ విక్, స్మాల్ బాడీతో కానీ క్లోజ్ అయి ఉంటే మనకి ఆ నెక్స్ట్ క్యాండిల్ మాత్రం కళ్ళు మూసుకొని ట్రేడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెజర్ లేదు. సో ఇలాంటి టైంలో మాత్రం మనకి రిస్క్ ఎక్కువ, కాబట్టి ఆఫ్ రిస్క్. సో రిస్క్ ట్రేడ్ అన్నప్పుడు మీరు చేయాల్సింది ఒకటే, రిస్క్ బాగా తగ్గించుకొని తీసుకుంటాం. సో ఇక్కడ ఇంకో కొంచెం నేను వెయిట్ చేస్తాను, ఇంకా పూర్తిగా బ్రేక్ అవ్వలేదు. పర్ఫెక్ట్, కొంచెం చాలా దూరంగా వెళ్ళింది, బట్ ఓకే, ప్రాబ్లం లేదు. సో మనం లైవ్ మార్కెట్ కండిషన్స్ లో ఎలాంటిదే బై స్టాప్ సెల్ స్టాప్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి బ్లింక్ ఆఫ్ లోనే ట్రేడ్స్ అనేవి చాలా క్విక్ గా మూవ్ అవుతాయి. సో అలాంటి టైంలో మనం మిస్ అవ్వకూడదు అంటే మాత్రం బై స్టాప్ సెల్ స్టాప్ యూస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ట్రేడ్స్ ఎలా మేనేజ్ చేయాలి, ఇక్కడ చూస్తే మనకి ఎన్ని పిప్స్. సో ఇక్కడ చూడండి, రైట్. సో మీరు చూడాల్సింది ఇక్కడ మనకి ఎన్ని ఎన్ని పిప్స్ ప్రాఫిట్స్ లో ఉన్నాం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో పిప్స్ వచ్చి 99 పిప్స్, 97 అంటే 9 పిప్స్. ఓకే. సో ఇది అబ్జర్వేషన్ పెట్టండి, ఇది కంప్లీట్ ట్రేడ్ ఇది. ఓకే, రైట్. సో 15 మినిట్స్ అలా ఉంది. వావ్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా స్టాప్ లాస్, సో ఇక్కడ నేను స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాను, ప్రీవియస్ క్యాండిల్ లో పెట్టాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, నా స్టాప్ లాస్ కరెంట్ క్యాండిల్ లోకి మూవ్ చేస్తాను. సో కరెంట్ క్యాండిల్ లో, ఓకే, రైట్. సో ఇప్పుడు నేను నా స్టాప్ లాస్ మోడిఫై, ఇది కరెంట్ క్యాండిల్ లోకి మూవ్ చేస్తున్నాను. అండ్ నేను తీసుకున్న రిస్క్ ఎంత, అంటే 20 పిప్స్. యాజ్ ఆఫ్ నో 17 పిప్స్ రన్ అవుతుంది. చూద్దాం. యా, 12. సో ఈ క్యాండిల్ కానీ బేరేష్ గా కానీ ఫ్లిప్ అయితే నేను 50% క్లోజ్ చేయాలి. సో క్లోజ్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో క్యాండిల్ క్లోజ్ అయింది 13, 10 పిప్స్ వరకు రన్ అవుతుంది. చూద్దాం, ఒక 20 పిప్స్ ఇచ్చినా సరే మనం సెక్యూర్ చేసుకోవచ్చు. యా, సో ఇక్కడ ఆల్రెడీ మనకి నియర్లీ ఎంత ఇచ్చింది, 20, 23 పిప్స్ వరకు ఇచ్చింది. సో ఇక్కడ మనం సమ్ పార్షియల్స్ క్లోజ్ చేసిన తప్పలేదు. ఎందుకు పార్షియల్స్ క్లోజ్ చేయాలి, ఇంపల్స్ ఎంట్రీస్ లో నేను చెప్పాను ఇంపల్స్ ఎంట్రీస్ అనేవి రిస్క్ ఎక్కువ. సో ఇక్కడ మనకి అనుకున్నట్టు క్లీన్ రేంజ్ ఉంది కదా అని వెళ్ళిపోయే ఛాన్స్ లేదు, ఎందుకంటే క్యాండిల్ క్లోజ్ అవ్వకుండా మనం తీసుకున్నాం. అదే అలా కాకుండా మీరు ఈ క్యాండిల్ చూసారా, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత తీసుకుని ఉంటే లైక్ ఎలా అంటే ఇలా క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ అమెజాన్ బాటమ్ ఎక్కేసిన తర్వాత తీసుకుంటే మీ వైపు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ, ఎందుకంటే క్లీన్ క్లోజింగ్ కన్ఫర్మేషన్ ఇచ్చింది అండ్ క్లీన్ బ్రేక్అవుట్ ఎంట్రీ ఇచ్చింది కాబట్టి. కానీ ఇక్కడ ఎక్కడైనా క్లోజ్ అయిందా, మనం తీసుకుంది ఎక్కడ తీసుకున్నాం చూడండి, అంటే ఎటువంటి క్లోజ్ లేకుండా తీసుకున్నాం. కాబట్టి మీరు అట్లీస్ట్ ఒక 20 పిప్స్ ఇచ్చినప్పుడైనా సరే స్టాప్ లాస్ బ్రేక్ ఏమి తీసుకొచ్చుకోవాలి. సో అర్థమైందా, ఇంపల్స్ ఎంట్రీస్ లో మన టార్గెట్ మాత్రం ఇనిషియల్ టార్గెట్ 1:1 మాత్రమే. 1:1 దగ్గర సమ్ పార్షియల్స్ క్లోజ్ చేసుకున్న తర్వాత రన్నర్ ఫాల్ చేయండి మీకు ఇంకా కావాలంటే, రైట్. సో నా స్టాప్ లాస్ అని నేను బ్రేక్ ఏమైనా తీసుకొచ్చాను. లెట్స్ సి, బ్రేక్ ఈవెన్. యా, సో ఇక్కడ చూస్తే ట్రేడ్ బ్రేక్ ఈవెన్ దగ్గర ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, అంటే మనం ప్లాన్ చేసినట్టే జరిగింది. సో కానీ నేను ప్రాఫిట్స్, అంటే అంటే ఎంట్రీ నేను కొంచెం లేట్గా అయ్యాను. సో ఇది ఇక్కడ నేను బై స్టాప్ పెట్టుంటే నాకు నియర్లీ 30 పిప్స్ వరకు ప్రాఫిట్ వచ్చేది. బట్ నేను కొంచెం లేట్ అవ్వడం వల్ల నేను జస్ట్ స్టాప్ లెస్ బ్రేక్ ఈవెన్ తీసుకొచ్చి బ్రేక్ ఈవెన్ ఎగ్జిట్ అయ్యాను. బట్ అమేజింగ్ ట్రేడ్, రిస్కీయే, బట్ ఓకే మనం ప్లాన్ ఫాలో అయింది.
సో ప్లాన్ పరంగా బ్రేక్ ఈవెన్ దగ్గర ఎగ్జిట్ అయ్యాం, మంచి ట్రేడ్. ఓకే, ఇంకా లండన్ సెషన్ కంప్లీట్ అయినట్టే. మనకి ఇప్పుడు లెవెల్స్ అడ్జస్ట్ చేసుకుందాం. ఈ క్యాండిల్ కూడా క్లోజ్ అయితే లెవెల్స్ అడ్జస్ట్ చేయడం. ఇప్పుడు ప్రీవియస్ క్యాండిల్ హై, ఈ క్యాండిల్ కానీ ఓన్ హైన్ బ్రేక్ చేస్తే ఎంటర్ అవ్వచ్చు అంటే వద్దు. సో ఎప్పుడన్నా సరే ఒక లాస్ వచ్చినప్పుడు 1 అవర్ వెయిట్ చేయండి. సో వెంటనే ట్రేడ్స్ తీసుకోకూడదు. మీరు బిగినర్ అంటే తప్పకుండా వెయిట్ చేయాలి. ఎందుకంటే వన్స్ మీరు వెంటనే ట్రేడ్స్ తీసుకుంటే మీకు ఏంటంటే అది ఓవర్ ట్రేడ్, రివెంజ్ ట్రేడింగ్ లోకి వెళ్ళిపోతుంది. మీకు లూజ్ అయిన మనీ ఎలాగైనా ఇప్పుడు కవర్ చేయాలి. సో నేను ఎలాగైనా సరే వన్స్ ఒక $1000 లూజ్ అయితే ఆ $1000 తీసేవాలి. సో ఎలాగైనా సరే ప్రాఫిట్ తీయాలి. ఇంకా మన మైండ్ ఏం చెప్తుంది అంటే ఇంకా ప్లాన్ ఉండదు, రిస్క్ మేనేజ్మెంట్ ఉండదు, ఇంకా కంప్లీట్ ఎమోషన్స్ మన మీద యాక్ట్ చేస్తాయి. సో అలాంటి అప్పుడు మనం ఓవర్ ట్రేడ్ చేసి ఓవర్ రిస్క్ చేసి అకౌంట్స్ క్లోజ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సో అందుకే చెప్తున్నాను, ఒక లాస్ వచ్చిందా ఆ సెషన్ క్లోజ్ చేశాను, బెటర్ ఏంటంటే ఆ సెషన్ క్లోజ్ చేసి నెక్స్ట్ సెషన్ వెళ్ళిపోండి. లేదు నేను హ్యాండిల్ చేయగలను, సెకండ్ ట్రేడ్ కూడా తీసుకోగలను అంటే మాత్రం ప్లాన్. సో మీ ట్రేడింగ్ ప్లాన్ చెప్పాను క్లియర్గా, గ్రూప్ లో కూడా పోస్ట్ చేశాను అసలు ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఉండాలో. సో ఆ ప్లాన్ తప్పకుండా మీరు ఫాలో అవ్వాలి. రైట్, ఇక్కడ చూస్తే ఇది మనకు మోస్ట్ రీసెంట్ సపోర్ట్. ఇప్పుడు ఇది మోస్ట్ రీసెంట్ సపోర్ట్. ఎందుకు ఇది మోస్ట్ రీసెంట్ సపోర్ట్ అయిందంటే ఇప్పుడు మనం తీసుకున్న లెవెల్ ని మార్కెట్ రెస్పెక్ట్ చేయలేదు. ఇక్కడ నేను ఈ లెవెల్ తీసుకున్నానా, ఈ లెవెల్ రెస్పెక్ట్ చేయకుండా ఎంత అంటే ఎంత హ్యూజ్ గా క్లోజ్ చేసిన, ఐ మీన్ క్యాండిల్ క్లోజ్ అయింది చూసారు కదా. సో అది యాజ్ ఆఫ్ నో. ఒక నిమిషం ట్రేడ్ హిస్టరీ రిమూవ్ చేస్తాను. ట్రేడ్ హిస్టరీ, రైట్. వెయిట్ చేయడమే, వెయిట్ వెయిటింగ్. సో ఈ హైని బ్రేక్ చేసినా సార్ నేను ట్రేడ్ తీసుకోను. సో ఎందుకంటే ఆల్రెడీ ఒక లాస్, ఒక బ్రేక్ మన దగ్గర ఎగ్జిట్ అయ్యాం కాబట్టి. సో బెటర్ ఏంటంటే మంచి కన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేయండి. సో ట్రేడింగ్ అంటే డైలీ ట్రేడ్ చేయడం కాదు, బెటర్ ట్రస్ట్ కన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ చూస్తే రెసిస్టెన్స్ ఫామ్ చేసింది మనకి. ఇది మనకి మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్. ఓకే, సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనం నో ట్రేడ్ రేంజ్ లో ఉన్నాం. కమాన్, యా. సో ఇది మనకి మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ అండ్ ఇది మనకి మోస్ట్ రీసెంట్ సపోర్ట్. సో ఇది మొత్తం నో ట్రేడ్ రేంజ్. సో ఈ లెవెల్ మీద మనం బయింగ్ చూడొచ్చు. ఈ హైన్ కాన్ బ్రేక్ చేస్తే బయింగ్ చూడొచ్చు, చాలా మంచి రేంజ్ ఉంది. కానీ మళ్ళీ చెప్తున్నాను, క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. ఇంపల్స్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటే మాత్రం బర్న్ అయిపోతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంపల్స్ అంటే ఓన్లీ స్పెసిఫిక్ టైంలో మాత్రమే తీసుకోవాలి. సో క్యాండిల్ క్లోజ్ అయ్యి బాటమ్ ఎక్కేసి ప్రీవియస్ క్యాండిల్ హైన్ బ్రేక్ చేస్తే మీరు బై చేయొచ్చు. అండ్ ఇక్కడ క్యాండిల్ క్లోజింగ్ మీన్స్ ఎలా క్లోజ్ అయింది అనుకోండి, నేను చూస్తున్నాను గ్రూప్ లో ఎలా క్లోజ్ అవుతే నెక్స్ట్ క్యాండిల్ లో ఇలా బాటమ్ వేసిన తర్వాత తీసుకుంటున్నారు. సో అసలు ఒక లెవెల్ ని బ్రేక్ చేసి, ఒక సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి క్యాండిల్ ఇంత దూరంలో క్లోజ్ అయితే మనం ట్రేడ్ తీసుకోకూడదు. ఎంత దూరంగా క్లోజ్ అయితే మన విన్నింగ్ ప్రాబబిలిటీ అంటే ట్రేడ్ వర్క్ అయ్యే ప్రాబబిలిటీ తగ్గిపోతుందని లెక్క. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా క్లోజ్ అయింది అనుకోండి, ఇట్స్ అన్ అమేజింగ్ ట్రేడ్, మనకి బ్రేక్ అయిన లెవెల్ కి చాలా దగ్గర క్లోజ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ లో మనం బై చేయొచ్చు. అలా కాకుండా ఎలా క్లోజ్ అయితే మీకు ఒక క్యాండిల్ ఆల్రెడీ మనకి రావాల్సిన ప్రాఫిట్ మొత్తం తీసుకుంది, అంటే అంత హైలో క్లోజ్ అయింది, ఇంక ఇక్కడ మీరు బై చేసి ఏం చేస్తారు. సో కాబట్టి మీరు తీసుకుంటే మాత్రం ట్రేడ్ బ్రేక్అవుట్ క్యాండిల్స్ జోన్స్ కి దగ్గరగా క్లోజ్ అవ్వాలి, అంటే ఇలా. అంతేగాని ఎలా క్లోజ్ అవ్వకూడదు. నేను గ్రూప్ లో చూస్తున్నాను చాలా మంది మీలో చేసే పెద్ద తప్పు ఏంటంటే ఇలాంటి టైంలో బ్రేక్అవుట్స్ ట్రేడ్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో వదిలేవాలి, పుల్ బ్యాక్ గురించి చూడాలి. ఇలాంటి టైంలో ఏం చేయాలి, ఒక సపోర్ట్ ఫామ్ చేసిన తర్వాత లైక్ ఇలా కిందకి ఒక సపోర్ట్ ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ బయింగ్ గురించి చూడాలి, అలా పుల్ బ్యాక్ ఎంట్రీ గురించి. అంతేకాని ఇక్కడ బ్రేక్అవుట్ గురించి చూడకూడదు, ఇది రాంగ్ ట్రేడ్. ఓకే, ఇక్కడ మాత్రం బ్రేక్అవుట్ గురించి చూడాలి, అది కూడా బ్రేక్ అయిన లెవెల్ కి చాలా దగ్గరగా క్లోజ్ అవ్వాలి క్యాండిల్, అది బయింగ్ అన్నా సెల్లింగ్ అన్నా సరే. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, రన్ చేద్దాం. క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, ఇంకా 30 మినిట్స్ ఉంది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఎలా ఉంది. ఓకే, సో 15 మినిట్స్ లో చూస్తే ఆ, ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. ఇది కూడా 15 మినిట్స్ లో కూడా క్లోజ్ అవ్వలేదు, అంటే ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకునేటప్పుడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా మీరు 30 మినిట్స్ క్యాండిల్ ఓపెనింగ్ లో ఉంది, ఓకే, అండ్ మీరు ఇంపల్స్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారు, లైక్ ఎలా అంటే ఇంకొక నేను తీసుకున్నాను కదా ఇంపల్స్ ఎంట్రీ ఇందాక. సో ఇలాంటి దగ్గర మీరు ఇంపల్స్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారు, అప్పుడు 15 మినిట్స్కి వచ్చి ఒకసారి చెక్ చేయండి. అక్కడ 15 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ అంటే క్లోజ్ అవ్వలేదు. సో ఇక్కడ క్లోజ్ అయిందా, సరిగ్గా క్లోజ్ అవ్వలేదు. ఒకవేళ క్లోజ్ అయ్యి ఉంటే, అంటే ఎలా కానీ క్లోజ్ అయ్యి ఉంటే, ఇలా కానీ క్లోజ్ అయి ఉంటే మీరు అప్పుడు ఇంపల్స్ ఎంట్రీ మీ వైపు, అంటే మీరు విన్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువ. ఎందుకంటే మీరు 30 మినిట్స్ లో ఇంపల్స్ ఎంట్రీ తీసుకున్నా సరే 15 మినిట్స్ లో మీకు బ్రేక్అవుట్ ఇచ్చింది, అంటే బ్రేక్అవుట్ ఎంట్రీ కింద కనిపిస్తుంది. సో కాబట్టి మీరు తీసుకోవచ్చు, అంటే విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువ. స్టిల్ 30 మినిట్స్ ఇంపల్స్ ఎంట్రీ రిస్క్, కానీ 15 మినిట్స్ కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. అది రైట్. సో ఇందాక కూడా లేదు, అంటే చాలా దగ్గరగా రెసిస్టెన్స్ చాలా దగ్గర క్లోజ్ అయింది. స్టిల్ ఇంపల్స్ ఎంట్రీలో మనం కరెక్ట్ పాయింట్ లో ఇందాక ట్రేడ్ బ్రేక్ వల్ల ఎగ్జిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి, మనం కరెక్ట్ పాయింట్ లో ఎగ్జిక్యూట్ చేయలేదు ఆర్డర్. అంటే మనం పెండింగ్ ఆర్డర్స్ పెట్టుకోవాలి ఇప్పుడు, బై స్టాప్ సెల్ స్టాప్ ఇంపల్స్ ఎంట్రీస్ తీసుకుందాం అనుకుంటే.
సో ఎందుకంటే మార్కెట్ అనేది మనకి చాలా క్విక్గా మూవ్ అవుతుంది. సో ఆ టైంలో మనం తీసుకోకపోతే చాలా ప్రాబ్లమ్ క్రియేట్ చేయాల్సి వస్తుంది, అంటే మేము ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఎవరైనా ఇంపల్స్ ఎంట్రీ తీసుకుని ఉంటే స్టాప్ లాస్. సో అందుకే చెప్తున్నాను, ఇంపల్స్ ఎంట్రీస్ అనేవి ఈజీ కాదు. బ్రేక్అవుట్స్ గురించి వెయిట్ చేయండి. ఇంపల్స్ ఎంట్రీస్ ఇప్పుడు తీసుకోవాలి మీకు తెలియాలి అంటే ఈ ఈ టైం ఈ టైం నోట్ చేసుకోండి. ఇంపల్స్ ఎంట్రీస్ ఎప్పుడు తీసుకోవాలంటే ఎక్స్చేంజ్ ఓపెనింగ్ 30 మినిట్స్ ముందు, ఎక్స్చేంజ్ ఓపెనింగ్ 30 మినిట్స్ తర్వాత. అంటే 1:30కి ఎక్స్చేంజ్ ఓపెన్ అవుతుంది. అంటే మీరు ఇంపల్స్ అంటే బెస్ట్ టైం ఏంటంటే 1 to 2. ఇది బెస్ట్ టైం. ఇదేంటి లండన్ సెషన్, లండన్. ఇంకా న్యూయార్క్ సెషన్ వస్తే న్యూయార్క్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? 6:30కి. 6:30కి ఓపెన్ అవుతుంది అంటే ఇంపల్స్ ఎంట్రీ బెస్ట్ టైం ఏంటంటే 6 to 7. ఇది బెస్ట్ టైం ఇంపల్స్ ఎంట్రీస్ ఈ 1 అవర్. ఇక్కడ ఒక 1 అవర్. ఇంకా ఎన్వైఎస్సి అంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది? 8కి ఓపెన్ అవుతుంది. 8కి ఓపెన్ అవుతుంది కాబట్టి 8 క్యాండిల్ మీరు ఇంపల్స్ ఎంట్రీకి చూడొచ్చు. ఇలా ఎక్స్చేంజ్ ఓపెనింగ్ క్యాండిల్స్ మాత్రమే, ఆ ఇన్ బిట్వీన్ ఆ 1 అవర్ మాత్రమే మనం ఇంపల్స్ ఎంట్రీస్ చూస్తాం. ఎందుకు ఆ 1 అవరే అంటే అక్కడ ఏమైనా లాజిక్ ఉందా అంటే, ఎందుకు 1 అవర్ అంటే ఇది ఎక్స్చేంజ్ ఓపెనింగ్ అంటే హ్యూజ్ ఆర్డర్స్ మార్కెట్ ని ఒక్కసారిగా హిట్ చేస్తాయి. సో అలాంటి టైంలో మనకి ఇంపల్స్ ఎంట్రీస్ వస్తే విన్ అయ్యే ప్రాబిలిటీ ఎక్కువ. మళ్ళీ చెప్తున్నాను, ట్రేడింగ్ లో ఏదైనా ప్రాబిలిటీ మాత్రమే. అంటే ఇది 100% జరుగుతుంది అనడానికి ఏమి లేదు, జస్ట్ ప్రాబిలిటీ. సో అది మనం అనుకున్నట్టు మూవ్ అయితే మనం మనీ మేక్ చేస్తాం. ఒకవేళ మనం అనుకున్నట్టు మూవ్ అవ్వకపోతే రిస్క్ మేనేజ్ చేస్తాం, డన్. ఇంకా ట్రేడ్ తో అయిపోయినట్టే, నెక్స్ట్ ట్రేడ్ వెళ్ళిపోవడమే. సో అంతేకాని ఆ ట్రేడ్ ని పట్టుకొని ఎందుకు వర్క్ అవ్వలేదని సాగతీయద్దు. సో ఎందుకంటే లాసెస్ ఆర్ నార్మల్ ట్రేడింగ్ లో. సో అసలు ఆ లాసెస్ గురించి థింక్ చేయడం కాదు, ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన ట్రేడింగ్ ప్లాన్ మనం ఫాలో అవుతున్నాం లేదా. సో అది ఇంపార్టెంట్. ఓకే. సో క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. కమాన్. సో ఇక్కడ మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది, స్టిల్ నేను తీసుకోవట్లేదు. సెకండ్ టైం ఇచ్చింది. నాకు కావాల్సిన క్యాండిల్ క్లోజ్. నేను మళ్ళీ రిస్క్ చేయాలనుకోవట్లేదు. 15 మినిట్స్ ఎలా ఉంది? ఆ 15 మినిట్స్ లో కూడా క్యాండిల్ మీద క్లోజ్ అయింది. సో ఇప్పుడు ఈ 15 మినిట్స్ కంటే ప్రీవియస్ క్యాండిల్ హై కంటే బ్రేక్ చేస్తే పాసిబిలిటీ ఎక్కువ, అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీ చాలా ఎక్కువ. సో చూసారా క్యాండిల్ ఎక్కడ క్లోజ్ అయింది? ఇక్కడ మీరు ఇంపల్స్ అంటే తీసుకుంటే పరిస్థితి ఏంటి? సో క్యాండిల్ చూసారా ఎంత కింద క్లోజ్ అయిందో? అంటే మనం తీసుకున్న జోన్ కింద క్లోజ్ అయింది. ఇలా ఉంటుంది అంటే సరిగ్గా కానీ ఇంపల్స్ ఇంట్రెస్ట్ చేయకపోతే. స్టిల్ 15 మినిట్స్ కూడా బేరిష్ కానీ క్లోజ్ అయింది. ఓకే. సో ఇది నో ట్రేడ్ రేంజ్. ఈ రేంజ్ లో మనం ఎటువంటి ట్రేడ్ చేయకూడదు. ఓకే. ఇక్కడ చూస్తే ఇప్పుడు ట్రేడ్ తీసుకోవచ్చా? సో 1 అవర్ ఎలా ఉంది? 1 అవర్ ప్రీవియస్ క్యాండిల్ హైన్ బ్రేక్ చేసింది. 30 మినిట్స్ కూడా ప్రీవియస్ క్యాండిల్ హైన్ బ్రేక్ చేసింది. 15 మినిట్స్ కూడా ప్రీవియస్ క్యాండిల్ హైన్ బ్రేక్ చేసింది. పక్కన మంచి రేంజ్ ఉంది. కానీ తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు? స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు మీరు? ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, రేంజ్ ఎంత ఉంది? 46 పిప్స్. స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు? ఇలా ఈ జోన్ కింద పెట్టినా సరే 26 పిప్స్ ఉంది. సో అంటే అవుట్ ఇట్ కాదు. సో స్టిల్ క్యాండిల్ క్లోజింగ్ గురించి వెయిట్ చేయండి. ఒకవేళ వెళ్ళిపోతే వెళ్ళిపోనియండి. ఇది మన ప్లాన్ లో లేనప్పుడు మార్కెట్ ఎక్కడికి పోయినా మనకు అనవసరం. మార్కెట్ $10,000 పోనీ, జీరోకి పోనీ, మన ప్లాన్ లో ఉంటే మనం తీసుకుంటాం, లేదా డన్. అంతే. ఇంకా ఆ రోజు వెయిట్ చేయడమే. వెయిటింగ్ పేషెన్స్ గా ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళకి మాత్రం మార్కెట్ మనీ ఇస్తుంది. సో తర్వాత మీ ఇష్టం. మీరు ఇప్పటి వరకు నాకు చెప్పండి. సో ఇది ఓన్లీ సిమ్యులేషనే కాదు, సైకాలజీ పాయింట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో సిమ్యులేషన్ ఎవరైనా చేయగలరు. సో ఇక్కడ సైకాలజీ ఇంపార్టెంట్. సో నేను లాస్ట్ 8 ఇయర్స్ గా చూసింది. మీరు అంటే ఇది మీరు తప్పకుండా రియలైజ్ అయ్యే ఉంటారు. ఇప్పటి వరకు మీరు చాలా అకౌంట్స్ క్లోజ్ చేసి ఉండొచ్చు. సో చాలా అంటే ఇంకా బ్రేక్అవుట్ రాకపోయి ఉండొచ్చు మీ ట్రేడింగ్ జర్నీలో. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మీకు తెలుస్తుంది కదా, ఇది దీని వల్లేనని. అంటే నాకు తెలిసినంత వరకు మీలో 99.9% మెంబర్స్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఓవర్ ట్రేడింగ్ అండ్ ఓవర్ రిస్క్. అంటే ఒక లాస్ వచ్చిన తర్వాత రివెంజ్ ట్రేడ్, అంటే ఈ లాస్ నేను ఎలాగైనా కవర్ చేయాలి. సో ఎప్పుడంటే మీరు ఎలాగన్నా నేను కవర్ చేయాలి అన్న థాట్ లో ఉంటారో అప్పుడు డన్. ఇంకా అక్కడ మీకు ట్రేడింగ్ ప్లాన్ కనిపించదు, సెటప్ కనిపించదు, ఏం కనిపించదు. ఇంకా మీకు అయిపోయినట్టే అక్కడ. మీరు కంప్లీట్ గా ఎమోషన్స్ కి లొంగిపోయినట్టే. సో వన్స్ ఆ లాస్ కవర్ చేయాలన్న క్రమంలో $1,000 ఉంటే ఆ $1,000 ఇంకో $1,000 ఇంకా అలా అలా పెరిగిపోతుంది. వన్స్ మనకి ఆ ఇనిషియల్ గానే ఆ $1,000 లాస్ వచ్చినప్పుడు డన్ చేసి ఆ రోజును కంప్లీట్ చేసి ఇంకా ఈ రోజు మార్కెట్ కండిషన్స్ బాగాలేదు, రేపు చూసుకుందో అని అక్కడతో ఎండ్ చేసిన వాడు తర్వాత రోజు ఫ్రెష్ మైండ్ తో వస్తాడు, ఫ్రెష్ గా ట్రేడ్ చేస్తాడు, తప్పకుండా రూల్స్ ఫాలో అవుతాడు. కాబట్టి మార్కెట్ అది జస్ట్ ఆ ఎంటైర్ ఈక్విటీ కర్వ్ లో అది ఒక పుల్ బ్యాక్ అంతే. కానీ అలా కాకుండా ఇంక ఎమోషనల్ ట్రేడింగ్ అని చేస్తే అదే మనకి ప్రాపర్ ప్లాన్ తో చేస్తే ఎలా ఉంటుంది వాడి గ్రాఫ్? అంటే జస్ట్ పుల్ బ్యాక్స్, ఇది డౌన్ ఫాల్ కాదు, జస్ట్ నార్మల్ లాసెస్ అంతే. ఎలాగే వెళ్తుంది. అలా కాకుండా మీరు కానీ ఎమోషనల్ ట్రేడింగ్ చేస్తే ఎలా వెళ్తారు? ఇది గ్యాంబ్లింగ్ వల్ల వచ్చిన మనీ కదా, సడన్ గా ఇలా డంప్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏదో ఎమోషనల్ వాళ్ళు చేస్తే మళ్ళీ లక్క వల్ల బాగానే వస్తుంది ప్రాఫిట్, సడన్ గా మళ్ళీ ఇలా డంప్ అవుతుంది. సో ఇలా పోతూనే ఉంటుంది, మీ అకౌంట్ ఎక్కడొక్కడ జీరో అయిపోతుంది. సో ఇక్కడ ఎమోషన్స్ పక్కన పెట్టి లాజికల్ గా థింక్ చేసి ట్రేడింగ్ ప్లాన్ ఫాలో అయిన వాటికి మాత్రమే మార్కెట్ మనీ ఇస్తుంది. సో ఇది మీరే కాదు, ఎవరు ట్రేడ్ చేసినా సరే ట్రేడింగ్ ప్లాన్ ముందు మనకి ఎమోషన్స్ పనికి రావు. సో ఎమోషనల్ గా ఏ ట్రేడ్ చేయొద్దు. ఒక ట్రేడ్ లాస్ వచ్చిన తర్వాత మెయిన్ మీరు ఒక 1 అవర్ ఆగండి. 1 అవర్
అంటే లాస్ వచ్చిన వెంటనే ఏ ట్రేడ్ ఆపర్చునిటీ తీసుకోవద్దు. అది ఎంత గొప్ప సెటప్ అన్నా, ఎంత గొప్ప ట్రేడ్ అయినా సరే. ఒక 1 అవర్ ఆగితే మీకు ఆ ఎమోషన్స్ ఇంకా మీకు కనిపించవు, అంటే కూల్ అయిపోతాయి. సో వెంటనే మనం ట్రేడ్ గురించి కానీ ప్లాన్ చేస్తే మన ట్రేడింగ్ ప్లాన్ పక్కకు పోతుంది. సో అది ఇంపార్టెంట్. సో ఓవర్ ట్రేడ్ ఓవర్ రిస్క్, సో దీనివల్లే మీరు ఇప్పటి వరకు ఫెయిల్ అయి ఉండొచ్చు. సో కాబట్టి ఓవర్ ట్రేడ్ ఓవర్ రిస్క్ వద్దు. సో స్పెసిఫిక్ టైంలో ట్రేడ్ చేయండి. లేదంటే మీరు స్వింగ్ ట్రేడర్ అంటే అలర్ట్స్ పెట్టుకోండి. స్కాల్పర్ అంటే మాత్రం స్పెసిఫిక్ టైంలో ట్రేడ్ చేయండి. అండ్ లిమిటెడ్ పేర్స్ మాత్రం ట్రాక్ చేయండి. మళ్ళీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మార్కెట్లో చాలా పేర్స్ ఉన్నాయి. సో నియర్లీ ఫారెక్స్ లో 26 పేర్స్ ఉన్నాయి, ఇండెక్సెస్ ఒక 8-10 ఉన్నాయి. మళ్ళీ క్రిప్టో కరెన్సీ పేర్స్ అవి ఒక 8-9 ట్రేడ్ చేసుకోవడానికి ఇస్తున్నారు బ్రోకర్స్. ఇంక ఇలా ఇన్ని పేర్స్ మీరు అలా ట్రాక్ చేస్తూ ఉంటే అసలు ఎలా చేయగలరు ట్రేడింగ్? మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? ఏదో ఈ రోజు బై చేసి 1 ఇయర్ 2 ఇయర్స్ వదిలేద్దామని ట్రేడింగ్ చేస్తున్నారు అంటే లిమిటెడ్ పేర్స్ మాత్రం మీరు ట్రాక్ చేయాలి. మీరు ఒక 100 పేర్లు పక్కన వేసుకొని అలా చూసుకుంటూ ఉన్నారనుకోండి, అసలు ఎందులో ఆపర్చునిటీ వస్తుందో మీకు ఎలా తెలుస్తుంది? మీరు అలర్ట్స్ పెట్టారనుకోండి, అలర్ట్ ఇక్కడ పెట్టారు, మీరు అలర్ట్ వచ్చే టైంకి మీరు MT5 ఓపెన్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసి అంత టైం మీకు మార్కెట్ ఇస్తుందా? ఇది వెళ్ళిపోదా? సో వద్దు. ఒక 1 or 2 ట్రేడ్స్ అన్నా, ఒక్క ట్రేడ్ చాలు. ఒక ట్రేడ్ మీద జనరేషనల్ వెల్త్ క్రియేట్ చేయొచ్చు. మీకు ఒకరికి కాదు, జనరేషనల్ వెల్త్. సో చాలా మంది ప్రూవ్ చేశారు, జస్ట్ 1 or 2 పేర్స్. ఓకే. సో ఇంకంతకు మించి ఎక్కువ వద్దు. మీరు స్వింగ్ ట్రేడర్ అంటే మళ్ళీ నేను అగ్రి అవుతాను. స్వింగ్ ట్రేడర్స్ మాత్రం మల్టిపుల్ పేర్స్ ట్రాక్ చేయాల్సిందే. ఎందుకంటే మీకు 1 or 2 ట్రేడ్స్ అంటే మీరు తీసుకునేది ఎప్పుడో వీక్లీ 1 or 2 ట్రేడ్స్, అలాంటిది 1 or 2 పేర్స్ లో మీకు ఏం ఆపర్చునిటీస్ వస్తాయి? మీరు స్వింగ్ ట్రేడర్ కాబట్టి అలర్ట్స్ పెట్టుకోవచ్చు. మీకు చాలా టైం ఉంటుంది ట్రేడ్ తీసుకోవడానికి. మీరు 4 hours లో ట్రేడ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏదో బ్రేక్అవుట్ వచ్చింది, సో అన్ని పేర్లను ఒకసారిగా రావు కదా. సో మీకు చాలా టైం ఉంటుంది. సో పీస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బట్ స్కాల్పర్స్ కలెక్ట్ కాదు కదా. సో స్కాల్పర్స్ 1 or 2 ట్రేడ్స్, స్వింగ్ ట్రేడర్స్ అప్ టు 4 to 5 పేర్స్ వరకు మీరు ట్రాక్ చేయొచ్చు. సో అది రైట్. సో క్యాండిల్ స్టిల్ క్లోజ్ అవ్వాలి. చూసారు ఎంత వాలటైల్ గా ఉందో? మనకి ఇంకొక 10 minutes లో ఏం ఓపెన్ అవ్వబోతుంది? సో నేను చెప్పండి, మీరే చెప్పాలి. 1:13 అంటే 1 o'clock మన ఇండియన్ స్టాండర్డ్ టైం తెలుసు కదా మీకు, 24 hours క్లాక్. ఓకే. 13 అంటే 1:20 అవుతుంది. ఇంకొక 10 minutes లో ఏ ఎక్స్చేంజ్ ఓపెన్ అవబోతుంది? ఏషియనా? ఏషియన్ ఎక్స్చేంజ్ లేదు, లండన్. లండన్ మార్కెట్స్ ఓపెన్ అవబోతున్నాయి. ఓకే. వావ్. అమేజింగ్. అమేజింగ్ క్లోజ్. ఇంత వరస్ట్ ప్రైస్ యాక్షన్ అంటే చూద్దాం. క్యాండిల్ క్యాండిల్ క్లోజ్ అవునండి. ఓకే, నైస్. సో ఇక్కడ ఇప్పుడు ఈ క్యాండిల్ కానీ మంచి బాటమ్, వెయిట్ వెయిట్ వెయిట్. ఓకే, ఇక్కడ ఈ క్యాండిల్ కానీ మంచి బాటమ్ విక్ కానీ వేస్తే, లైక్ ఇలా మంచి బాటమ్ విక్ వేసి ప్రీవియస్ క్యాండిల్ హైన్ కానీ బ్రేక్ చేస్తే బై చేయొచ్చు. రైట్. సో ఇదేంటి మరి ఇక్కడ మీరు చెప్పింది ఏంటి? ఎక్స్చేంజ్ అంటే ఐ మీన్ బ్రేక్అవుట్ అయిన రేంజ్ కి, అంటే ఆ లెవెల్ కి మీద క్లోజ్ అయింది, అంటే చాలా దూరంగా క్లోజ్ అయింది. ఇప్పుడు మీరు ఎలా తీసుకుంటారు ఎంట్రీ అంటే, అవును నేను ఇప్పుడు ఎంట్రీ తీసుకోను, ఇప్పుడు వెంటనే నేను ఇక్కడ ఎంట్రీ తీసేసుకోను. ఎందుకంటే ఆల్రెడీ ఇది చాలా దూరం వెళ్ళిపోయింది కాబట్టి, ఇది ఆల్రెడీ చాలా చాలా హెవీగా జోన్ బ్రేక్అవుట్ వెళ్ళింది కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తాను? ఒక బాటమ్ విక్. బాటమ్ విక్ మీన్స్, బాటమ్ విక్స్ అనే ఫ్యూల్, అంటే క్యాండిల్ కి ఫ్యూల్. అర్థమవుతున్నా ఈ బాటమ్ విక్? రైట్. సో ఇక్కడ మీరు ఇలా ఇంత దూరంలో క్లోజ్ అయినప్పుడు మీకు బాటమ్ విక్ ఇంత వేసింది అనుకోండి, అప్పుడు మీకు ఈ లెవెల్ ట్యాప్ చేసింది కాబట్టి, అంటే ఒక్కనొక టైంలో సెల్లర్స్ ఈ ప్రైస్ పాయింట్ వరకు తీసుకొచ్చి ప్రీవియస్ క్యాండిల్ హైన్ బ్రేక్ చేయించారు కాబట్టి మీకు విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు తీసుకోవచ్చు. అలా కాకుండా మీకు ఇలా బ్రేక్అవుట్ అయింది, మీకు ఇక్కడ ఎటువంటి బాటమ్ విక్లు ఏమి లేకుండా ఇక్కడ బై చేసేస్తే ఇది ఎలా వెళ్ళిపోద్ది ఏంటి? వెళ్దు. మీరు ఇక్కడ బై చేసిన తర్వాత ఆ క్యాండిల్ ఎలా కిందకు వస్తుంది, కిందకు వచ్చి ఇలా మీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో కాబట్టి బాటమ్ విక్ వేసిన తర్వాత ఫ్లిప్ అయితే మీరు తీసుకోవచ్చు. అలా కాకుండా ఎటువంటి బాటమ్ విక్స్ కట్ వేయకుండా సరైన లాజిక్ లేకపోతే ట్రేడ్ దగ్గర మీరు తీసుకోకూడదు. అండ్ ఇక్కడ చూస్తే మనకి స్టాప్ లాస్ కూడా, వెయిట్ మినిట్. సో రేంజ్ అంటే మాత్రం ఉంది ఒక 60 pips వరకు. అదేంటి ఇది కదా రెసిస్టెన్స్, ఇది కదా. సో మీరు ఇక్కడ వరకు ఎందుకు మెజర్ చేస్తున్నారు, ఇక్కడ వరకు ఎందుకు మెజర్ చేస్తున్నారంటే, మీకు ఈ పాయింట్ నేను మన మెంటర్షిప్ క్లాసులో చెప్పాను. ఎప్పుడైనా సరే రెసిస్టెన్స్ దగ్గర విక్స్ కానీ పెద్దగా ఉంటే మనకి వాల్యూమ్ టైంలో, ఇది టైం మీరు మర్చిపోతున్నారు ఇక్కడ, 1:30 టైంలో ఏ అద్భుతాలని జరగవచ్చు. అంటే కన్సల్టేషన్ లో ఉన్న ప్రైస్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చి మన వైపు మూవ్ అవుతుంది. సో అంత పవర్ ఉంది 1:30కి. ఓకే. సో కాబట్టి మనకి అంటే ఈ పాయింట్ నేను రెస్పెక్ట్ చేస్తాను. ఈ పాయింట్ ఏంటి? నా బ్రేక్ ఈవెన్ పాయింట్. అంటే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఈ ఏరియా వరకు హోల్డ్ చేస్తాను, ఇక్కడికి రాబోతుకి సమ్ పార్షియల్స్ క్లోజ్ చేయడం, లేదంటే నేను పెట్టిన స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది కదా, అది బ్రేక్ ఈవెన్ తీసుకురావడం. సో అది నెంబర్ 1 రూల్. తర్వాత రిమైనింగ్ పొజిషన్స్ నేను ఈ పాయింట్ వరకు లేదంటే ఇంకా ఫర్దర్ గా హోల్డ్ చేస్తాను. సో అది స్టిల్ ఈ పాయింట్ నేను రెస్పెక్ట్ ఇస్తాను. సో నేను ఎలా చెప్పాను కదంటే, రేపటి నుంచి మీరు పెద్ద పెద్ద క్యాండిల్స్ ఉంటే ఇక్కడ వరకు లెవెల్స్ తీసుకోవడం కాదు, ఇదే మెయిన్ లెవెల్. సో కానీ వాల్యూమ్ టైంలో మాత్రం మనకి విక్ ఫిల్ చేసే పాసిబిలిటీ చాలా ఎక్కువ. అది చూద్దాం. నాకు బాటమ్ విక్ వేయాలి. ఫస్ట్ 1 to 2 minutes లో బ్రేక్ అవుతే ఇక్కడ ఎంటర్ అవ్వదు. ఓకే. ఈ ఫస్ట్ 1 to 2 minutes రూల్ మీరు ఎక్స్చేంజ్ ఓపెనింగ్ టైంలో పక్కన పెట్టొచ్చు అన్నారు కదంటే, ఎస్ పెట్టొచ్చు, కానీ ఈ టైంలో కాదు. అంటే ఈ సెటప్ దగ్గర
ఇంత హైలో బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ 1 to 2 minutes నేను పట్టించుకోవాలని ట్రేడ్ చేస్తే మాత్రం మీరు బర్న్ అయిపోతారు. 8 seconds అవుతుంది అంతే, జస్ట్ 8 seconds లో బ్రేక్అవుట్ ఇచ్చి ప్రీవియస్ క్యాండిల్ హై బ్రేక్ చేసింది. అస్సలు వర్త్ ఇట్ కాదు. ఇప్పుడు చూసారా, అమేజింగ్ ఫాల్. సో ఇప్పుడు కానీ ఈ హై కానీ బ్రేక్ చేస్తే మాత్రం మనకి విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువ. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్టాప్ లాస్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? సో అది చూద్దాం. ఒకవేళ బ్రేక్అవుట్ ఇవ్వనే ఉంటే అప్పుడు ట్రై చేద్దాం, ఏం చేద్దాం అన్నది ఇప్పుడు ఆలోచిద్దాం. నాకు తెలిసి బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ తక్కువ అనుకుంటున్నాను. లెట్స్ కమా. ఓకే, 35, 15 minutes ఎలా ఉంది? ఓకే, 37 minutes. స్టాప్ లాస్ అంటే మాత్రం చాలా ఎక్కువ వచ్చేలా ఉంది. స్టాప్ లాస్ అంటే మనకి ఎంత వస్తుంది? సో 35 పిప్స్ మనం స్టాప్ లాస్ పెట్టాలంటే ఎలాంటి టైంలో మనం ఇన్ బిట్వీన్ అంటే క్యాండిల్ మధ్యలో మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. లైక్ ఎలా అంటే ఇక్కడ మీరు బై చేశారనుకోండి, సో తీసుకోవడం చాలా తక్కువ రిస్క్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రిస్క్ ఎక్కువ, ఎందుకంటే రిస్క్ మీన్స్ మనకి రేంజ్ లేదు, పక్కన ఎక్కువ రేంజ్ లేదు, అదొక నెగిటివ్ పాయింట్. ఇంకోటి ఏంటంటే స్టాప్ లాస్ ఎక్కువ. సో ఎంత పెద్ద స్టాప్ లాస్, ఇది ఒక రెండు అంటే 2 నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ మన వైపు ఉన్న పాజిటివ్ పాయింట్ ఏంటంటే వాల్యూమ్ టైం. అంటే వాల్యూమ్ టైంలో మీకు ఎలా ఉన్నా సరే, ఎంత ఎంత కన్సల్టేషన్ ఉన్నా సరే బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే మనకి వాల్యూమే కాబట్టి మార్కెట్ ని డ్రైవ్ చేస్తుంది. సో ఇక్కడ మన వైపు ఉన్నది వాల్యూమ్, మన వైపు లేనిది రేంజ్ ఒకటి, స్టాప్ లాస్ ఒకటి. సో ఇక్కడ స్టాప్ లాస్ మనం ఏం చేయొచ్చు, ఈ హైన్ కానీ బ్రేక్ చేస్తే నేను ఈ క్యాండిల్ 50%, అంటే ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ 50% పెడతాను. సో ఇలా 50%, అంటే ఇక్కడ నేను తీసుకునే రిస్క్ 0.5%. 1% ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకంటే ఇది రిస్క్ ఎక్కువ. సో మీకు చెప్పాను, 1%, 1.1%, 1.5%, 2% రిస్క్ ఎప్పుడు తీసుకోవాలి? ది బెస్ట్ అండ్ A+ సెటప్ అన్నప్పుడు. అంతేగాని ఎలాంటి రిస్క్ ట్రేడ్స్ లో 1%, 2% తీసుకుంటే మనకి అది కరెక్ట్ కాదు. సో స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదే ఇలాంటి 0.5% అయితే మన వైపు అవుతుంది, లేదంటే 0.5% అది పెద్దగా రిస్క్ కాదు కదా. అలా రిస్క్ మేనేజ్ చేసుకోవాలి. అంతేగాని నేను ప్రతి ట్రేడ్ 1% ఎగ్జిక్యూట్ చేస్తానంటే, డమ్ ట్రేడ్స్ కూడా మీరు 1% ఎగ్జిక్యూట్ చేస్తే అది ఇబ్బంది మళ్ళీ మేనేజ్ చేసుకోవడానికి రిస్క్. ఓకే, కమాన్. స్టిల్ ఇంకా ఎటువంటి బ్రేక్అవుట్ లేదు. ఓకే రైట్, బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ నేను 0.5% రిస్క్ తీసుకుంటున్నాను. నా స్టాప్ లాస్ వచ్చి నా టీపీ నేను చాలా దూరంగా పెడుతున్నాను. నేను ఇక్కడ పార్షల్స్ బుక్ చేసి రన్నర్స్ హోల్డ్ చేస్తాను. నా స్టాప్ లాస్ వచ్చి ఇలా. సో ఎన్ని పిప్స్? 20 22 పిప్స్. సో 22 పిప్స్ నేను నా స్టాప్ లాస్ పెట్టాను, అంటే క్యాండిల్ మధ్యలో నేను పెట్టాను. ఎందుకంటే నేను బ్యాక్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఒకవేళ వస్తే మనం స్టాప్ లాస్ తీసుకోవాల్సిందే, ఇంకా ఆప్షన్ లేదు. అంటే ఇక్కడ నేను తీసుకున్న రిస్క్ 0.5% కాబట్టి అది నాకు ఓకే, నేను లూజ్ అవ్వడానికి రెడీగానే ఉన్నా. ఓకే, ట్రేడ్స్ హిస్టరీ కాదు, ట్రేడ్స్. 4 పిప్స్ ప్రాఫిట్ లో రన్ అవుతుంది ఇప్పుడు 3. కానీ ఈ లెవెల్ మీదన కూడా అమేజింగ్ రేంజ్ చూసారా, ప్లేన్ రేంజ్ ఎంత ఉందో, 90 పిప్స్. ఇక్కడ ఒక మెయిన్ రెసిస్టెన్స్ ఉంది. వన్స్ ఈ రెసిస్టెన్స్ కానీ బ్రేక్ చేస్తే మనకి లెవెల్ మీద కూడా రన్నర్స్ మనం ఎక్కడి వరకు హోల్డ్ చేయొచ్చు. ఒక అద్భుతం అని చెప్పాలి, అమేజింగ్ అమేజింగ్ రేంజ్. కమా. ఓకే, ఓకే, 20 పిప్స్. సో 25 పిప్స్ ఇచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? వెంటనే స్టాప్ లాస్ బ్రేక్ ఏమైనా తీసుకురావాలి. సో నేను ఆల్రెడీ తీసుకున్న పెట్టిన రిస్క్ అంతా, ఐ మీన్ నా స్టాప్ లాస్ అంతా 22 పిప్స్. నాకు ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ అంతా 24, అంటే 1:1. సో ఇప్పుడు నేను నా స్టాప్ లాస్ బ్రేక్ ఏమైనా తీసుకొస్తున్నాను, రైట్. నా మెయిన్ మోటో ఏంటంటే ప్రాఫిట్స్ కాదు, నేను తక్కువ లూజ్ అవ్వాలి, అంటే అనుకున్న దానికన్నా చాలా తక్కువ లూజ్ అవ్వాలి, అది నా మెయిన్ మోటో. ఓకే, నా క్యాపిటల్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, అది ఫస్ట్ ఫస్ట్ నెంబర్ 1 రీజన్. సో ఇక్కడ నేను పార్సల్స్ క్లోజ్ చేయాలి. నేను ఎంత క్లోజ్ చేస్తాను? సో ఆల్రెడీ 0.7. ఇక్కడ నేను పార్సల్స్ క్లోజ్ చేయట్లేదు. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకు పార్సల్స్ అక్కడ క్లోజ్ చేయట్లేదు? నేను తీసుకున్న రిస్క్ 0.5%. అంటే మనకి ఎప్పుడు పార్సల్స్ క్లోజ్ చేయాలంటే మనం ఎక్కువ రిస్క్ తీసుకున్నప్పుడు, అంటే 1%, 2% రిస్క్ తీసుకున్నప్పుడు నువ్వు తప్పకుండా 10 పిప్స్, 15 పిప్స్, 1:1 దగ్గర పార్సల్స్ క్లోజ్ చేయాలి. ఎందుకంటే అక్కడ నీకు వచ్చే రిటర్న్ ఎక్కువ. 1% 100కి అంటే తక్కువ కాదు, $1000. అక్కడ నీకు వచ్చే రిటర్న్ ఎక్కువ. అదే నువ్వు తీసుకున్నదే 0.25 అంటే $250, 0.5 అంటే $500. అంటే తీసుకున్న రిస్కే తక్కువ అన్నప్పుడు నీకు పార్సల్స్ క్లోజ్ చేస్తే అక్కడ వచ్చేదేముంది? ఓకే, మరి పార్సల్స్ క్లోజ్ చేయలేదు, ఇది నాకు వచ్చి వెనక్కి వచ్చి బ్రేక్ అవన్ హిట్ అయిపోతే ఏంటి పరిస్థితి అంటే అవుతుంది. సో బ్రేక్ అవన్ హిట్ అవుతుంది, అక్కడ జీరో లాస్ కదా నీకు. ఇప్పుడు నువ్వు సేఫ్ చేయాలని కదా ఉన్నావు. ఇక్కడ నీ అకౌంట్ మెయిన్ క్యాపిటల్కి ఏం ప్రాబ్లం లేదు కదా. ఇప్పుడు ఇదంతా రన్ అయ్యి నీ ప్రాఫిట్సే కదా. అండ్ ఇక్కడ టైం చూస్తే లండన్ ఓపెన్ కదా, సో అంటే హై వాల్యూమ్ టైం. సో ఇలాంటప్పుడు హోల్సేల్ లో ప్రాబ్లం ఉంది, రైట్.
సో ఇంకా స్టిల్ మీరు 1%, 1.5%, 2% తీసుకుంటే రిస్క్ ఇక్కడ క్లోజ్ చేయాలి తప్పకుండా, ఎందుకంటే ఇది సమ్ రిజెక్షన్ ఏరియా కాబట్టి. అంటే ఇక్కడ పార్షల్స్ క్లోజ్ చేయడం ఇంపార్టెంట్, నేను మోర్ దెన్ 1:1 ఇచ్చింది కాబట్టి. నేను తీసుకున్న రిస్క్ తక్కువ కాబట్టి నేను క్లోజ్ చేయట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, నేను 1% రిస్క్ తీసుకుని ఉంటే ఇక్కడ 100% పార్షల్ క్లోజ్ చేస్తాను. కానీ మీరు 1% రిస్క్ తీసుకున్నానంటే క్లోజ్ చేయాల్సిందే, అర్థమవుతుందా? సో నేను తీసుకున్న తక్కువ కాబట్టి హోల్డ్ చేస్తాను. అది లెట్స్ 15 మినిట్స్ ఎలా ఉంది? ఓకే, స్టిల్ అమేజింగ్ రెసిస్టెన్స్. సో ఇక్కడ రిజెక్ట్ అయ్యే పాసిబిలిటీ కూడా మనకు కనిపిస్తుంది. సో 15 మినిట్స్ లో కూడా ఇది అబ్జర్వ్ చేశారా? ఇక్కడ ఈ ట్రేడ్ ఇంత బాగా వర్క్ అవడానికి కారణం 30 మినిట్స్ ఒక్కటే కాదు, 15 మినిట్స్ కూడా అమేజింగ్ రేంజ్ ఉంది. సో రేంజ్ మీన్స్ పక్కన క్లీన్ రేంజ్, అంటే రేంజ్ ఇక్కడ 46 పిప్స్ ఉంది, ఇది మంచి ఎక్కువ రేంజ్ ఉంది. అండ్ పక్కన క్లీన్ రేంజ్ కూడా ఉంది, అంటే క్యాండిల్స్ క్లీన్ గా ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ కూడా మీరు చూసారా ఈ క్యాండిల్స్ కూడా ఎంత క్లీన్ గా ఉన్నాయో? సో చాలా చాలా క్లీన్ గా ఉన్నాయి. సో 1 అవర్ కూడా క్లీన్ గా, సారీ 30 మినిట్స్ క్లీన్ గా ఉంది. 1 అవర్, ఓకే 1 అవర్ రెసిస్టెన్స్ దగ్గరికి వస్తాం. 4 అవర్ క్లీన్ గా ఉంది. యా, చూడాలి ఇంకో 52 మినిట్స్ లో క్యాండిల్ క్లోజ్ అవబోతుంది. ఓకే, ఓకే, ఓకే 1.8. సో ఇంత ఇంత వచ్చిన తర్వాత హోల్డ్ చేయడం, అంటే మనం తీసుకున్న 0.5, ఇక్కడ 1:3 ఇచ్చింది. సో ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్రీవియస్ క్యాండిల్ చేంజ్ చేసుకుంటూ వెళ్తాను, మోడిఫై స్టాప్ లాస్ వచ్చి కరెంట్ క్యాండిల్లో. సో ఇలా ట్రయల్ చేసుకుంటూ వెళ్తాను. టార్గెట్ టార్గెట్ రిమూవ్ చేసి ట్రయల్ చేసుకుంటూ వెళ్తాను. సో ఒకవేళ ట్రైలింగ్ రావడం హిట్ అవ్వచ్చు మేబీ ఈ క్యాండిల్ కానీ బేరిష్ టర్న్ అయితే. సో నా స్టాప్ లాస్ పైకి తీసుకొచ్చాను నా ఎంట్రీ కంటే. నేను 15 మినిట్స్ బేస్ చేసుకుని ట్రయల్ చేశాను, 15 మినిట్స్ క్యాండిల్లోకి తీసుకొచ్చాను. అండ్ నేను తీసుకున్న రిస్క్ తక్కువ, ఇక్కడ మీరు గమనించాలి. నేను హై రిస్క్ తీసుకున్న ట్రేడ్స్ లైక్ 2%, 3% రిస్క్ కూడా తీసుకుంటే మాక్సిమం 2% నుంచి తీసుకోండి అనుకోండి, అంటే 1%, 1.5 కానీ తీసుకుంటే నేను ఇలా ట్రేడ్ రన్ చేయను. ఎందుకంటే ఎలా రన్ చేయడం ప్రాబిలిటీ ఇప్పుడంటే మన వైపు వెళ్ళింది ఓకే, కలర్ అంటే కాల్ రెగ్రెస్ చెప్పొచ్చు, ఇలాగే వెళ్ళిపోతే అన్ని అని. సో అది కరెక్ట్ కాదు. ఏంటంటే మెజారిటీ ఆఫ్ ట్రేడ్స్, మీరు తీసుకున్న ట్రేడ్స్ ఎప్పుడు 90% ఇనీషియల్ స్టేజ్ లో, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు హోల్డ్ చేయొచ్చు. ఇనీషియల్ స్టేజ్ లో మీరు 90% సమ్ పార్షియల్స్ క్లోజ్ చేయాలి, 1:1 దగ్గర కానీ, లేదంటే మీ స్టాప్ లాస్ 10 పిప్స్ ఉంటే అట్లీస్ట్ 15 పిప్స్ దగ్గర కానీ. ఎందుకంటే అక్కడ అందరూ అంటారు, నేను సమ్ కామెంట్స్ కూడా చూసాను నా లైవ్ స్ట్రీమ్ చేసేటప్పుడు, మీరు ఎప్పుడు 10 పిప్స్, అంటే 10 to 15 పిప్స్ దగ్గర మెజారిటీ ఆఫ్ పొజిషన్ క్లోజ్ చేస్తున్నారు, మీకేం ప్రాఫిట్స్ వస్తాయి కదా, మీకేం ప్రాఫిట్స్ వస్తున్నాయని నన్ను అడుగుతున్నారు. ఓకే, నేను 10 to 15 పిప్స్ దగ్గర క్లోజ్ చేస్తున్నాను, నాకేం ప్రాఫిట్స్ వస్తున్నాయని మీరు అడిగే ముందు మీ పేఅవుట్స్ అయ్యి, అంటే ఇప్పుడు నేను మోర్ దెన్ చాలా పేఅవుట్స్ పెట్టాను మన యూట్యూబ్ ఛానల్లో కానీ, మన గ్రూప్ మెంబర్స్, మన మెంటర్షిప్ మెంబర్స్. సో అమేజింగ్ పేఅవుట్స్ తీసుకుంటున్నారు. మరి వాళ్ళందరూ తీసిన పేఅవుట్స్ అనేవి 10 to 15 పిప్స్. వాళ్ళేం మీలాగా 1:5, 1:10 హోల్డ్ చేయట్లేదు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరో వేరే పర్సన్, థర్డ్ పర్సన్ మీ స్ట్రాటజీ గురించి ఏమనుకుంటున్నారు అన్నది మీకు అనవసరం. మీకు కావాల్సిన ఎండ్ ఆఫ్ ద డే మనీ, మీరన్నా నేనన్నా ఎవరున్న మార్కెట్లో మనీ గురించి, రైట్? సో మనం ఫోకస్ చేయాల్సిన మన స్ట్రాటజీకి ఎడ్జ్ ఎంత ఉంది. వాళ్ళకి తెలియదు ఏంటంటే మనం ఇక్కడ 1:1, 1:2 క్లోజ్ చేస్తాం అనుకుంటున్నారు, కానీ మనకి లాస్, మనం ఫుల్ లాస్ అవ్వం. ఇప్పుడు మీరు ఒక $1,000 రిస్క్ తీసుకున్నారు, రైట్? చాలా ఇంపార్టెంట్, దీంతో క్లారిటీ వస్తుంది మన స్ట్రాటజీ గురించి. సమ్ నంబర్స్ కి కొన్ని డౌట్స్ ఉన్నాయి, వాళ్ళకి క్లారిటీ వస్తుంది. సో నేను $1K రిస్క్ తీసుకున్నాను, $1,000. నాకు ఒక లాస్ వస్తుంది, అంటే ఇక నేను ట్రేడ్ తీసుకున్న తర్వాత అది నా వైపు ఆపోజిట్ గా మూవ్ అవుతుంది. అప్పుడు నేను $1,000 లూజ్ అవుతానా? నేనే కాదు, నా గ్రూప్ లో ఉన్న వాళ్ళు, నా స్ట్రాటజీ యూస్ చేసే వాళ్ళు ఎవడో $1,000 లూజ్ అవ్వడు. సో 15 మినిట్స్ లో మేనేజ్ చేస్తారు, లేదంటే 30 మినిట్స్ అప్ సైడ్ వెళ్ళి డౌన్స్ వచ్చినప్పుడు 50% క్లోజ్ చేస్తారు. సో ఈ ట్రేడ్ స్టాప్ లో సిట్ అయ్యే టైంకి ఇక్కడ లాస్ ఎంత ఉంటుంది అంటే $1,000 లో $500 నుంచి $700 ఉంటుంది అంతే. మిగతా 0.3%, అంటే $300 సేవ్ చేసేస్తారు ఇన్ ద నేమ్ ఆఫ్ రిస్క్ మేనేజ్మెంట్, రైట్? సో ఇక్కడ అదే నాకు నా వైపు కానీ మూవ్ అయితే ట్రేడ్, నేను మోర్ దెన్ 1:1, అంటే $1,000 తీసుకుంటాను. అంటే ఇక్కడ నా రిస్క్, నేను లూజ్ అయితే రిస్క్ మేనేజ్మెంట్ తో $700 లూజ్ అవుతున్నాను. బట్ నేను విన్ అయితే, నా డైరెక్షన్ లో మూవ్ అయితే ఇక్కడ పార్షియల్సే $1,000 క్లోజ్ చేస్తున్నాను, అండ్ రన్నర్స్ హోల్డ్ చేస్తున్నాను. అంటే మీకు అర్థమవుతుంది, ఎండ్ ఆఫ్ ద డే నా రిస్క్ రివార్డ్ రేషియో 1:1 కాదు. మీరు ఆఫ్టర్ 10 ట్రేడ్స్, ఆఫ్టర్ 20 ట్రేడ్స్ చూస్తే నా రిస్క్ రివార్డ్ రేషియో మీకంటే బెటర్గా ఉంటుంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీ అందరికంటే బెటర్గా ఉంటుంది, మోర్ దెన్ 1:2 ఉంటుంది. నా గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరన్నా, స్పెషల్ నాకు ఈ జనరల్ గ్రూప్ గురించి తెలియదు. జనరల్ గ్రూప్ లో చాలా మంది ఉంటున్నారు, అంటే 1,600 మెంబర్స్ ఉన్నారు కదా, అందులో మల్టిపుల్ స్ట్రాటజీస్ యూస్ చేస్తున్నారు. బట్ ఇది మెంటర్షిప్ స్టూడెంట్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి నేను క్లారిటీ ఇస్తున్నాను. సో మీరు గ్రూప్ లో ఉన్నారు, సమ్ సతీష్ అండ్ నందు, సమ్ పర్సన్స్ ఉన్నారు, ఇంకా పేర్లు గుర్తులేదు కానీ, సురేష్. సో వీళ్ళ ట్రేడ్స్ చూడండి, వాళ్ళు ఎలా రన్ చేస్తున్నారు, వాళ్ళ ట్రేడ్స్, వాళ్ళ పేఅవుట్స్ నెక్స్ట్ లెవెల్, అమేజింగ్ ట్రేడర్స్. సో ఏంటంటే ఇక్కడ మీకు ప్రాఫిట్స్ రావట్లేదు, సో నేను చేస్తుంది 1:1, సో చాలా తక్కువ, నాకు రిస్క్ రివార్డ్ రేషియో ఎక్కువ కావాలి, 1:10 కట్ కావాలి, 1:5 కట్ కావాలి అంటే మీరు గుర్తుపెట్టుకోండి, 1:5 ట్రేడ్ క్యాచ్ చేసే ముందు
మీరు ఒక 1:5 ఆర్ఆర్ ట్రేడ్ తీసుకునే ముందు, అంటే మీకు టార్గెట్ హిట్ అయ్యే ముందు మీరు 4-5 ట్రేడ్స్ లూజ్ అవ్వాల్సి వస్తుంది. సో ఎందుకంటే 1:5 ఇలా తీసుకున్న వెంటనే ఇలా వెళ్ళిపోవు, అండ్ బ్యాక్ టు బ్యాక్ లాసెస్ వస్తాయి. ఇప్పుడు నేను నా యావరేజ్ రికవరీ రేషియో ఎంత ఉంటుంది? 1:2 ఉంటుంది. నా బ్యాక్ టు బ్యాక్ లాసెస్ అన్నీ తెలుసా? మీకు లైవ్ స్ట్రీమ్ లో చాలా సార్లు చెప్పాను, 8 లాసెస్. అంటే నాకు ఇంకా బ్యాక్ టు బ్యాక్ వరుసనే ఒక్కనొక టైంలో 8 లాసెస్ వస్తాయి. నా స్ట్రాటజీ అది ఎప్పుడు వస్తాయి తెలియదు, బట్ తప్పకుండా వస్తాయి. సో టైంలో నేను ఇక్కడ 1% రిస్క్ తీసుకుంటే 8% రావడం చూడాలి, అదే 2% తీసుకుంటే 16% రావడం చూడాలి. అంటే నాది ఇంత తక్కువ రిస్క్ రివార్డ్ రేషియో ఉండి ఇంత తక్కువ ఇంత అగ్రెసివ్ గా రిస్క్ మేనేజ్ చేస్తేనే ఈ లాసెస్ వచ్చాయి. మీకు రావా? 1:2 తీసుకున్న వాడికి ఒక 10 లాసెస్ బ్యాక్ టు బ్యాక్ రావా? సో కంపల్సరీ వస్తాయి. మీరు ఆల్రెడీ చేసేవాళ్ళంటే నేను చెప్పేది ఏంటో మీకు అర్థం అవుతుంది. సో మీరు స్కాల్పర్స్ కట్ అంటే 1:3 రిస్క్ రివార్డ్ రేషియో చేసేవాళ్ళు మీకు బ్యాక్ టు బ్యాక్ లాసెస్ ఎప్పుడు తీసుకోలేదు, ఒక 10 లాసెస్ తప్పకుండా తీసుకుని ఉంటారు. ఎందుకంటే మీ 1:3 రిస్క్ రివార్డ్ రేషియో అంటే రిస్క్ రివార్డ్ రేషియో చేసే వాళ్ళు విన్ రేట్ యావరేజ్ విన్ రేట్ ఎంత ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను 8 ఇయర్స్ చాలా మంది ట్రేడర్స్ చూసాను. మీ విన్ రేట్ ఎంత ఉంటుంది అంటే 35%, 30 to 35% ఇన్ బిట్వీన్ ఉంటుంది. సో మీరు చూస్తున్నాను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లోని యూట్యూబ్ లోని కట్ట 1:2 60% విన్ రేట్, ఈజీగా మనం అమేజింగ్ ప్రాఫిట్స్ తీసేయచ్చు. మీరు అంత ఈజీ అనుకుంటున్నారు? 1:2 60% విన్ రేట్ 1 మంత్ కాదు, నాకు కావాల్సిన 1 మంత్ లో నేను చూపించాను కాదు, నాకు ఒక 6 months డేటా చూపించాను. 60% విన్ రేట్ 1:2 ఎవరు చూపిస్తారు? నేను చూస్తాను. పాసిబుల్ కాదు. 1:2తో మీ రిస్క్ రివార్డ్ రేషియో ఉండేది, యావరేజ్ రిస్క్ రివార్డ్ రేషియో 40%. సో 1:2తో అది కూడా మీరు డిసిప్లైన్ గా ఉంటే, లేదంటే 40 నుంచి 30 కూడా పడిపోతుంది. సో ఇక్కడ స్కిల్ ట్రేడర్స్ గురించి నేను చెప్తున్నాను, రైట్? సో అదే మీరు 1:3తో చేస్తే మీ మీ విన్ రేట్ రిస్క్ రివార్డ్ రేషియో కాదు, విన్ రేట్ ఉండేది 30 to 35%. సో ఇన్ బిట్వీన్ అంతే. ఇది 50% 60% అని ఇన్స్టాగ్రామ్ లో సమ్ మెంబర్స్ సమ్ కోర్స్ సెల్ చేసేవాళ్ళు. మళ్ళీ చెప్తున్నాను, సో కోర్స్ సెల్లింగ్ ఇంపార్టెంట్ అంటే తప్పు కాదు, నేను అగ్రి అవుతాను. ఎందుకంటే ఎవరో వాళ్ళ టైంని ఫ్రీగా ఎవరికి ఇవ్వరు. సో కోర్స్ సెల్ చేయొచ్చు మీరు తప్ప, కానీ రియాలిటీ చెప్పాలి. సో అంతేగాని ఏదో మీ కోర్స్ తీసుకున్నారు కదా అని అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఇంకా అమేజింగ్ గా 1:3 రెండు ట్రేడ్స్ హిట్ అవుతే phase 1 అయిపోద్ది, లైవ్ 100 అకౌంట్స్ అయిపోతారు, అది కరెక్ట్ కాదు. సో అది రాంగ్ వే. సో అలా జరిగే సీన్ లేదు. సో చాలా 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 రేరు. సో బ్యాక్ టు బ్యాక్ లాసెస్ వస్తాయి, డ్రా డౌన్స్ వస్తాయి. హై రిస్క్ రివార్డ్ రేషియో మీన్స్ లో వింటేజ్. అంటే 1:1 1:10 1:5 గురించి మీరు చూస్తున్నారంటే మీ వింటేజ్ పడిపోతుంది. ఇక్కడ మీకు 1:10 రిస్క్ రివార్డ్ రేషియో పెట్టేవాళ్ళు మరీ దారుణం. ఇంకా ఎప్పుడు విన్నింగ్ ట్రేడ్స్ పెడుతున్నారు, లూజింగ్ ట్రేడ్స్ పెట్టట్లేదు. 1:10 రిస్క్ రివార్డ్ రేషియో తీసుకోవాలంటే మీరు అమ్మో 15+ ట్రేడ్స్ ఒకనొక టైంలో లూజ్ అవ్వాల్సి వస్తుంది. సో వర్స్ట్ కేసు చెప్తున్నాను నేను, వద్దు. సో హై రిస్క్ రివార్డ్ రేషియో వద్దు, అది మంచిది కాదు, బిగినర్స్ అసలు మంచిది కాదు. మీరు ఎక్స్పీరియన్స్ అంటే నేను ఇక్కడ మీరు 1:10 యూస్ చేస్తే ఫెయిల్ అవుతారు, 1:5 యూస్ చేస్తే ఫెయిల్ అవుతారు నేను చెప్పట్లేదు. ఫెయిల్ అంటే అవ్వరు, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఆ రిస్క్ రివార్డ్ రేషియో మిమ్మల్ని మీకు విన్ రేట్ తక్కువ ఉన్నా సరే మంచి బెటర్ పొజిషన్ లో ఉంచుతుంది. అంటే అందరూ ఒక దగ్గరికి వస్తారు, 1:2 ఒక దగ్గరికి వస్తారు, 1:1 ఒక దగ్గరికి వస్తారు, 1:5 ఒక దగ్గరికి వస్తారు. ఎందుకంటే ఇది విన్ రేట్ ఎక్కువ ఉంటుంది. 1:1 వరకు ఒక 60% ఉంటుంది, ఈ 1:2కి 40% ఉంటుంది, ఈ 1:3కి ఒక 30 to 35% ఉంటుంది. సో ఈ ఫైనల్ గా వీళ్ళందరూ వచ్చేది ఒక దగ్గరికి, ఒక చిన్న కొంచెం వేరియేషన్ ఉండొచ్చు ఆ పర్సెంటేజ్ లో, అంతకు మించి ఎక్కువే ఉండదు. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ రిస్క్ రివార్డ్ రేషియోకి వెళ్తే మనకి బ్యాక్ టు బ్యాక్ లాసెస్ వచ్చేటప్పుడు మన మైండ్ యాక్సెప్ట్ చేయదు, అన్ని లాసెస్ తీసుకోలేదు. మీరు 1:10 మరి ఓవర్గా ఉంది, 1:5 చూద్దాం. సో 1:5 లో మీరు బాగా ఒక లాస్ వస్తుంది, సెకండ్ లాస్ వస్తుంది, మార్కెట్ కండిషన్ సైడ్ వేస్ లో ఉన్నప్పుడు బ్యాక్ టు బ్యాక్ మీరు స్కాల్పర్ అంటే ఆ ఒక్క రోజే ఇంకా మీ అకౌంట్ బర్న్ చేసేస్తారు. సో సరైన రిస్క్ మేనేజ్మెంట్ లేకపోతే ఏంటంటే ఇన్ని లాసెస్ మీరు హ్యాండిల్ చేయలేరు, మెంటల్ గా చాలా స్ట్రైన్ అయిపోతారు. అండ్ మీ హిస్టరీ చూస్తే అకౌంట్ హిస్టరీ మీకు ఇంకా బ్లడ్ బాత్, ఇంకా అకౌంట్ హిస్టరీలో బ్లడ్ బాత్ కనిపిస్తుంది. అంటే అది మీరు చూడలేరు. చూసి మళ్ళీ సైకాలజీ ప్రాపర్గా ఉంచుకొని మళ్ళీ ట్రేడింగ్ ప్లాన్ ఫాలో అవ్వడం అంత ఈజీ కాదు. అదే 1:2 1:1 వాడికి ఎలా ఉంటుంది? గ్రీన్ ఎక్కువగా ఉంటుంది, స్పెషల్ 1:2 అంటే నా స్ట్రాటజీ చేసే వాళ్ళకి రెడ్ డేస్ చాలా చాలా రేర్గా వస్తాయి. అని నన్ను అడుగుతున్నారు, మీరు ఎందుకు లాసెస్ ఎందుకు యూట్యూబ్ లో పెట్టట్లేదు? లాస్ అంటే మీరు లూజ్ అవ్వరంటే నేను ఇప్పటి వరకు ఈ మంత్ అసలు ఏం లూజ్ అవ్వలేదు. సో నేను లాస్ అండ్ ట్రేడ్స్ ప్రతిదీ నా గ్రూప్ లో అప్డేట్ చేస్తున్నాను. మేబీ నేను లూజ్ అయిన ట్రేడ్స్ మీరు చూడట్లేదు అనుకుంటా. నేను విన్స్ పెడతాను, లాసెస్ పెడతాను, అండ్ నేను తీసుకునే ట్రేడ్స్ వెరీ వెరీ లిమిటెడ్, 2 ట్రేడ్స్ per day అంతే. సో కాబట్టి నాకు లాసెస్ చాలా తక్కువ వస్తాయి, అండ్ నేను కన్ఫర్మేషన్స్ గురించి చాలా టైం వెయిట్ చేస్తాను. ఇది నా స్ట్రాటజీ చేసే వాళ్ళే తెలుస్తుంది. సో మేబీ ఇది యూట్యూబ్ లో చూసే వాళ్ళు నా స్ట్రాటజీని మీరు నా ఛానల్ని ఎప్పటి నుంచో ఫోకస్ చేస్తే నా ట్రేడింగ్ స్టైల్ మీకు అర్థమై ఉంటుంది, అంటే ఉంటుంది. నాకు లాసెస్ చాలా రేర్గా వస్తాయి. సో అర్థమవుతుందా? సో అందుకే నేను లాసెస్ రేంజ్ కూడా ఎప్పటికప్పుడు పెడుతున్నాను. నా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే. సో ఇది మొత్తానికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీకు బ్యాక్ టు బ్యాక్ హై రిస్క్ కవర్ రేషియోస్ గురించి చూస్తే బ్యాక్ టు బ్యాక్ లాసెస్ వస్తాయి. సో ఆ లాసెస్ మీరు హ్యాండిల్ చేయకపోతే మీరు ఎమోషనల్ గా ట్రిగర్ అవుతారు. సో ఎమోషనల్ గా ట్రిగర్ అవుతే మీ అకౌంట్ పోతుంది. సో మార్కెట్ మనీ డొనేట్ చేయాల్సిందే. లో లో రిస్క్ కవర్ రేషియో మీన్స్ విన్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సో అకౌంట్ మొత్తం చాలా గ్రీన్ గా కనిపిస్తుంది.
ప్రెజర్ ఉండదు, చాలా పీస్ఫుల్ గా ట్రేడ్ చేయొచ్చు. ఒకటి రెండు లాసెస్ కూడా అది ఎఫెక్ట్ ఇవ్వదు, రిస్క్ మేనేజ్ చేస్తాం కాబట్టి. సో ఓవరాల్ గా హెల్తీ మైండ్ సెట్ తో వెళ్ళొచ్చు అది. బట్ ఫైనల్ గా రెండు ప్రాఫిటబుల్. నేను అది తప్పు ఇది రైట్ అని అన్నాను. బట్ బిగినర్స్ కంటే మాత్రం నేను హై రిస్క్ ప్రాఫిట్ రేషియో సజెస్ట్ చెయ్యను. పర్ఫెక్ట్. అండ్ ఇది మనం ఇప్పటి నుంచి 1 అవర్ పైగా క్లాస్ అవుతుంది అనుకుంటా. ఇంకా ఒక ట్రేడ్ అయితే అంటే ఫస్ట్ డేలోనే ఉన్నాను. సో ఇది నేను సైకాలజీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని తీసుకున్నాను. నాకు తెలుసు ఇది మొత్తం 1 వీక్ కంప్లీట్ అవ్వాలంటే ఈ వీడియో చాలా అంటే చాలా ఎక్కువ టైం వచ్చేలా ఉంది. సో అందుకే నేను చూద్దాం ఇంకొక ఎంత టైం రికార్డ్ అవుతుంది. సరే చూస్తాం. సో ఈ ట్రేడ్ ముందు క్లోజ్ చేద్దాం, తర్వాత చూద్దాం తర్వాత ట్రేడ్ గురించి. యాజ్ ఆఫ్ నా ఎంత ఓకే 15 minutes టైం ఫ్రేమ్. యా లెట్స్ సీ. ఇక్కడ చూస్తే నేను ట్రయల్ చేశాను ఈ క్యాండిల్ కూడా. వెళ్తే మాత్రం ఇట్స్ అన్ అమేజింగ్ రేంజ్. సో ఇక్కడ వరకు మన టార్గెట్ ఉంది. ఇక్కడ నేను సెక్యూర్ చేస్తున్నాను 1.79. నేను తీసుకున్న రిస్క్ 0.5 అంటే 1:3 ఇచ్చింది. ఇక్కడ ఎంత క్లోజ్ చేద్దాం, ఒక 90% క్లోజ్ చేస్తున్నాను. 95% క్లోజ్ చేసి రన్నర్స్ మాత్రం హోల్డ్ చేస్తున్నాను 85. ఇక్కడ కూడా క్లోజ్ చేయకపోతే నైస్ ప్రాఫిట్ బుక్ చేసాం. ఇప్పుడు నేను చేస్తుంది ఏంటి, స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ వెళ్తాను. ట్రైలింగ్ ట్రాడౌన్ ఎక్కడక్కడ హిట్ అవుతుంది కదా, సో అక్కడ నేను ఎగ్జిట్ అవుతాను. సో ఇది మన టార్గెట్. ఇప్పుడు రన్నర్స్ టార్గెట్ మీరు ఇక్కడ వరకు కూడా పెట్టుకోవచ్చు. రన్నర్స్ ఏ ఉంది, రన్నర్స్ ఎక్కడ వరకు హోల్డ్ చేయొచ్చు. రన్నర్స్ అంతా ఎందుకంటే అక్కడ రన్ అయ్యి పొజిషన్ చాలా తక్కువ కదా. మీరు 10% హోల్డ్ చేస్తున్నారు. 10% మీరు ఒక అక్కడ మనం వెంటనే సెక్యూర్ చేయడానికి ఏమీ లేదు. సో రన్నర్స్ బ్రేక్ ఏమైనా తెచ్చి హోల్డ్ చేయండి. ఎంత రన్ అయినా 100 పిప్స్ 200 పిప్స్ రన్ అయినా సరే అమేజింగ్. సో ఒక్క 10% మీకు ఎంటైర్ ట్రేడ్ లో వచ్చినంత ప్రాఫిట్ తీస్తుంది. సో రన్నర్స్ ఇష్టం వచ్చినట్టు క్లోజ్ చేయొద్దు ఒక ఏరియాస్ దగ్గర. రన్నర్స్ బ్రేక్ ఏమైనా ఇచ్చేసానని వదిలేండి సరిపోద్ది. ఓకే బేరిష్. ఓకే బేరిష్ క్లోజ్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, బేరిష్ క్లోజ్ ఉంది అంటే మన మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్ చేంజ్ చేయాల్సిన టైం వస్తుంది. సో ఇది మన మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్. సో పక్కన రేంజ్ లేదు, అస్సలు రేంజ్ లేదు. సో నా నా స్టాప్ లాస్ వచ్చి ఓకే నేను ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలి. సో ఇక్కడ ఎందుకు ఎగ్జిట్ అవుతున్నాను, ఎందుకంటే క్లియర్ రెసిస్టెన్స్ ఫామ్ చేసింది, మంచి టాప్ వికెట్స్ ప్రీవియస్ కానీ లోన్ బ్రేక్ చేసింది. సో ఇంక ఇక్కడ ఎగ్జిట్ అవ్వకపోతే ఇంకేం చేస్తావు. సో ఇక్కడ రన్నర్స్ కూడా ఎగ్జిట్ చేసేవచ్చు, ఎందుకంటే క్లియర్ కన్ఫర్మేషన్ ఇస్తుంది కదా. ఇంక ఇక్కడ హోల్డ్ చేయడం కరెక్ట్ కాదు. ఇలా మనం ఎగ్జిట్ అయినా ఎంటర్ అయినా ఒక లాజిక్ ఉండాలి. సో లాజికల్ గా ట్రేడ్ చేస్తే ఎందుకు ఫెయిల్ అవుతారండి. అసలు ఫెయిల్యూర్ అనేది ట్రేడింగ్ లో ఎవరికంటే ఫెయిల్ అయ్యేది ఒక ప్రాపర్ ప్లాన్ లేనివాడు ఫెయిల్ అవుతారు. మీరు ఎందుకు ఫెయిల్ అవుతారు మీ దగ్గర ఇక్కడ ఓకే. ఇక్కడ ఇంకోటి చెప్పాలి. సో ట్రేడింగ్ ఇక్కడ సిమ్యులేషన్ పక్కన పెట్టండి. సిమ్యులేషన్ ఒక్కటే కాదు ఇక్కడ నా మెయిన్ మోటో. సో సైకాలజీ కూడా మీకు ట్రేడింగ్ లో సక్సెస్ రేట్ ఎంత 1%. సో 1% ఇది బ్రోకర్స్ కూడా కన్ఫర్మ్ చేశారు. 90% ఆఫ్ నంబర్స్ 90% ఆఫ్ క్యాపిటల్ ఫస్ట్ 90 days లో లూజ్ అవుతున్నారు రైట్. మిగతా 10% లోని అందులో మిగతా 10% లోని 10% అంటే 90% మెంబర్స్ ఫిక్స్డ్ డిపాజిట్ కూడా క్రాస్ చేయట్లేదు. అంటే ఆ లాస్ట్ ఉన్న 1% మాత్రమే మల్టీ మిలియన్ మనకి ట్రేడింగ్ నుంచి తీస్తున్నారు. ఆ 1% కి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటి. సో ఓకే ఇక్కడ అది మాట్లాడతాను. సో 1% కి ఇక్కడ 1% ఇది 99. ఈ 99% ఈ 1%కి మీలో ఎంతమంది ట్రేడింగ్ ప్లాన్ ఉంది. మీకు గుండె పని చేసుకుని చెప్పండి ఎంతమంది. అంటే ట్రేడింగ్ ప్లాన్ అంటే ఏంటి బ్రో అని మీరు నన్ను అడగొచ్చు. లైక్ అంటే ఏ ఏరియాలో ఎంటర్ అవ్వాలి, ఏ ఏరియాలో మనం స్టాప్ లాస్ పెట్టాలి, ఎక్కడ ప్రాఫిట్ బుక్ చేయాలి, అండ్ ఏ పేరు ట్రాక్ చేయాలి, అండ్ ఎంత రిస్క్ తీసుకోవాలి. ఓకే సో ఇలా ఎంత మందికి మీలో ఉంది. నా బ్రెయిన్ లో కాదు పేపర్ మీద. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను అన్ని అనుకున్నాను అంటే అనుకోవడం వేరు, పేపర్ మీద పెట్టి పక్కన మెయింటైన్ చేయడం వేరు. ఐఎమ్ షూర్ గా చెప్తున్నాను. ఈ వీడియో ఎంతమంది చూస్తారో నాకు తెలియదు, బట్ చూసిన వాళ్ళు 99% దగ్గర ట్రేడింగ్ ప్లాన్ ఉండదు. ఎందుకంటే మనకి అలవాట అంటే నేను మిమ్మల్ని ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ఎందుకంటే నేను వచ్చింది కూడా మీ స్టేజ్ నుంచే. నేను ఇనీషియల్ గా నాకు 8 years ఎక్స్పీరియన్స్ ఉంది మార్కెట్ లో. నేను ప్రాఫిటబుల్ అవ్వడానికి 1.5 year పట్టింది. సో ఇప్పుడు నేను మల్టిపుల్ పేఅవుట్స్ మై ఫండ్ అండ్ ఎఫెక్ట్స్ నేను తీసుకుంటున్నాను, నేను అమేజింగ్ ట్రేడర్ నేను ఇక్కడ చెప్పట్లేదు. నేను మీ స్టేజ్ నుంచి మీకంటే వేరే స్టేజ్ నుంచి వచ్చాను. నేను బ్యాక్ టు బ్యాక్ 10+100 అకౌంట్స్ అంటే లూజ్ అయ్యాను. సో ఒక పేఅవుట్ కూడా రాకముందు అంటే ఒక పేఅవుట్ తీసుకున్నాక నాకు 10 అకౌంట్స్ ఫెయిల్ అవ్వాల్సి వచ్చింది. సో ఇక్కడ మీ గురించి పక్కన పెడితే నా గురించి నేను చెప్తాను జాగ్రత్తగా. నాకు ఆ టైంలో ట్రేడింగ్ ప్లాన్ లేదు. నాకు అసలు ట్రేడింగ్ ప్లాన్ అంటేనే ఏంటో తెలియదు. ఏదో వచ్చేవాడిని పొద్దున్నే తీసుకునేవాడిని ఏదో ట్రేడింగ్ ప్లాన్ గురించి నాకు తెలియదు. ట్రేడింగ్ ప్లానే లేదు. తీసుకునేవాడిని స్టాప్ లాస్ హిట్ అయ్యేది. ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్ తో ఓవర్ ట్రేడ్ చేసేవాడిని, ఓవర్ రిస్క్ చేసేవాడిని. డన్ అకౌంట్ బ్లో అయిపోయింది. నెక్స్ట్ ఇంకో అకౌంట్ తీసుకోవడం. అసలు నాకు ఇంకా ఎలాగంటే రావడం పోవడం తీసుకోవడం, ఇంకా ఇది ఒక సైకిల్ అయిపోయింది. ఇంకా చిరాకు వచ్చింది ఒక టైంలో ట్రేడింగ్ మీద. తర్వాత నేను అబ్జర్వ్ చేశాను అసలు ఎందుకు మనం ఫెయిల్ అవుతున్నాం, 1% సక్సెస్ అవుతున్నారు. వాళ్ళకి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటి. వీళ్ళకి ట్రేడింగ్ ప్లాన్ ఉంటుంది. అంటే ఒక ట్రేడ్ ఇక్కడ అంటే ఇంకా ఇంకా వాళ్ళు ట్రేడ్ లోకి ఎంటర్ అవ్వక ముందే ఇక్కడ ట్రేడ్ తీసుకుంటారు. ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మళ్ళీ చెప్తున్నాను
తీసుకున్న తర్వాత కాదు, తీసుకుంటే ఆ, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ప్రాఫిట్ ఎక్కడ, టార్గెట్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, పార్షల్స్ ఎక్కడ బుక్ చేయాలి, A to Z క్లియర్ కట్ గా వాళ్ళ బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయి ఉంటారు. చదువుతున్నా వాళ్ళకి మనకున్న తేడా అది. ఓకే. అండ్ ఏ పేరు ట్రేడ్ చేయాలి, ఎంత రిస్క్ తీసుకోవాలి, లాసెస్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, రిస్క్ ఎలా మేనేజ్ చేయాలి, నెక్స్ట్ లెవెల్. 1%, వీళ్ళు 1% లో మిలియనియర్స్ అయ్యారంటే ఈ స్క్రాప్ ఈ 99% లో ఉంటారా? ఒక్కనొక టైంలో నేను ఈ స్క్రాప్ లోనే ఉన్నాను. సో నేను ఏమనుకోవద్దు, జస్ట్ చెప్తున్నాను అంతే. సో ఇక్కడ అందరూ ఇక్కడ ఉండిపోరు, అందరూ 1% దగ్గర ఉండిపోరు. ఓకే, ఇది ఇలా జంపింగ్ అవుతూనే ఉంటుంది. మీరు డిసిప్లిన్ ఉంటే ఈ పర్సెంట్ ఇందులోకి వెళ్తారు, డిసిప్లిన్ లేకపోతే మళ్ళీ 99% లో వచ్చేస్తారు. అది ఓకే. సో ఇక్కడ ట్రేడింగ్ ప్లాన్ ఫస్ట్. తర్వాత వచ్చి ఓవర్ ట్రేడ్. వీళ్ళు 99.99 కదా, 100% మెంబర్స్ మీ అకౌంట్స్ ఇనిషియల్ గా బ్లో చేశారంటే దానికి కారణం ఓవర్ ట్రేడింగ్ అండ్ ఓవర్ రిస్క్. అంటే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఇష్టం వచ్చినట్టు తీసుకోవడం రిస్క్. ఇంకా మనకి రిస్క్ అంటే ఆ, ఏదో బ్రోకర్ మన అకౌంట్ లో ఎంత ఉందో అంత పెట్టి తీసుకోవడం అనుకుంటున్నారు. రిస్క్ అంటే మనం $1,000 ఇన్వెస్ట్, ఐ మీన్ డిపాజిట్ చేస్తే అందులో 1 or 2% పర్ ట్రేడ్ తీసుకోవాలి. అలా కాకుండా 20%, 30%, 40%, ఇంకా అది ఏమన్నా ట్రేడింగా, గ్యాంబ్లింగా? సో అంత దారుణంగా రిస్క్ చేస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. మరి ఓకే బ్రో, నాకున్నది $100. సో ఇందులో $1 అంటే 1% అంటే $1. సో అసలు ఇది లాజికల్ గా ఏమైనా అసలు అనిపిస్తుందా? అంటే నేను $100 తో ట్రేడింగ్ ఎవరు చేయమంటున్నారు? ట్రేడింగ్ అనేది $100 తోని $200 లో చేసేది కాదు. ట్రేడింగ్ నువ్వు నేర్చుకో, డెమో అకౌంట్ ఓపెన్ చేయి, ఒక $1,000 డెమో అకౌంట్ ఓపెన్ చేసి రియల్ అకౌంట్ కింద ట్రీట్ చేయి. ట్రీట్ చేసి మనకి ఒక $500, $1,500 ప్రాఫిట్ వచ్చిన తర్వాత నీ స్ట్రాటజీ మీద నమ్మకం వచ్చిన తర్వాత ఇదే $100 నువ్వు లైవ్ లో డిపాజిట్ చేయమన్నారు. వెళ్ళు మై ఫండ్ ఆఫ్ వెబ్సైట్కి వెళ్ళు, ఒక 5K అకౌంట్ ఉంటుంది లేదా ఒక 10K అకౌంట్ ఉంటుంది ఆఫర్లో. ఓకే, ఒక 10K అకౌంట్ తీసుకో, అందులో ట్రేడ్ చేయి. అందులో నీకు 10K అకౌంట్ అంటే $10,000 ఇస్తారు ఆ $100కి. సో ఇక్కడ నువ్వు చూపించు నీ స్కిల్స్ ని. ఓకే, ఇక్కడ నుంచి వచ్చిన అమౌంట్ తో పెద్ద అకౌంట్ 100K, ఇక్కడ నుంచి వచ్చిన అమౌంట్ తో పెద్ద అకౌంట్ ఇంకొక 100K తీసుకొని మల్టిపుల్ అలా మ్యాక్స్ ఫండింగ్. సో ఇది వే. అంతేకాని ఉన్న $100 ని లైవ్ లో డిపాజిట్ చేసుకొని దీంతో ఇది అప్పు డౌన్ అప్పు వాతిట $100 ఆ టైము ఆ ఎఫెక్ట్స్ అవసరమా? సో వద్దు. $100 తోని చేసేది కాదు ట్రేడింగ్ అంటే. ఫస్ట్ నేర్చుకోండి. క్యాపిటల్ కి ఈ రోజుల్లో కరువు లేదు. ఎన్ని హెడ్జ్ ఫండ్స్ ఉన్నాయండి, ఎన్ని ప్రాఫ్ ఫండ్స్ ఉన్నాయండి. క్యాపిటల్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పారేస్తారు మీ మీద మీరు ప్రాఫిటబుల్ సిస్టమ్ కానీ చూపిస్తే. మిలియన్స్, మళ్ళీ చెప్తున్నాను, మిలియన్స్ ఆఫ్ డాలర్స్, ఇండియన్ రూపీస్ కాదు. అంత ఈజీ ఈ రోజుల్లో క్యాపిటల్ రైజ్ చేయడం. ఈ రోజుల్లో నా దగ్గర మనీ లేక నేను ఫెయిల్ అవుతున్నాను అంటే అది తప్పు. స్కిల్స్ లేక ఫెయిల్ అవుతున్నాను, అర్థమవుతున్నా? సో మనీ అనేది నీ చుట్టూనే ఉంది, ప్రాఫ్ ఫండ్స్ రూపంలో ఉంది. అండ్ నీ దగ్గర సరైన సిస్టమ్ అంటే నువ్వు ఏదో ఒక హెడ్జ్ ఫండ్ మేనేజర్ ఒక మెయిల్ పెట్టుకో, ఇదిగో నా 2 years డేటా, సో నా ఎక్స్నెస్ డేటా ఇది 2 years, నేను అమేజింగ్ రిటర్న్ తీయగలను. సో నా మ్యాక్స్ రావడం 10%, నాకు క్యాపిటల్ కావాలంటే ఈజీగా ఇస్తారు ఈ రోజుల్లో, చాలా చాలా ఈజీ. సో క్యాపిటల్ గురించి మీ దగ్గర ఒక 2 years డేటా చూపించండి, నేనే మీకు ఇప్పిస్తాను. ఒక 2 years నాకు లైవ్ బ్రోకర్ లో ఎక్కువేమొద్దు, మళ్ళీ నేను ఎక్కువ అడగట్లేదు. ఇండెక్స్ ఎంత ఇస్తుంది? 15% ఇస్తుంది. మీరు 30% చేయండి, ఒక 15% రావడంతో క్యాపిటల్ ఎంత ఈజీగా రైస్ చేయొచ్చు చెప్తాను. సో అది క్యాపిటల్ గురించి వద్దు. సో డిసిప్లిన్ మ్యాటర్స్. అండ్ మిగతా ఈ 1%కి 99% డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే సైకాలజీ. సో వాళ్ళు సైకాలజీలో చాలా చాలా క్లియర్ కట్ గా ఉంటారు. వన్స్ ఎప్పుడంటే మనకి క్లియర్ రూల్స్ ఉంటాయో మనం సైకాలజీ కూడా ప్రాపర్ గా మెయింటైన్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ రూల్స్ అండ్ సైకాలజీ ప్రాపర్ గా ఉండాలి. లిమిటెడ్ పేర్స్ మాత్రమే ట్రేడ్ చేయాలి, అంటే స్పెసిఫిక్ టైంలో మాత్రమే ట్రేడ్ చేయాలి. ఈ స్పెసిఫిక్ టైం గురించి నేను ఎందుకు ఇంత పర్టికులర్ గా చెప్తున్నానంటే మార్కెట్ అనేది 24 hours 5 days ట్రేడ్ అవుతూనే ఉంటుంది. సో ఇలా 24 hours 5 days ట్రేడ్ అవుతుంది కదా అని మీరు ప్రతి టైము ప్రతి డేలోని మనకు వాల్యూమ్ ఉండదు. అర్థమవుతుందా? మీకు ఎన్ఎఫ్పి నెంబర్స్, సిపిఐ నెంబర్స్ ఇవి వచ్చే ముందు మీకు అస్సలు వాల్యూమ్ ఉండదు. కన్సల్టేషన్లోకి వెళ్ళిపోతుంది, ఇలా కన్సల్టేషన్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ కన్సల్టేషన్లో మీరు స్కాల్పింగ్ కట్ చేసుకుంటూ ఉంటే స్టాప్ లాస్ హిట్ అవుతూనే ఉంటాయి. సో మనకి ఎంటైర్ ట్రేడింగ్ డేస్ అన్ని మొత్తం మంత్కి 22 ట్రేడింగ్ డేస్ ఉంటాయి. ఈ 22 ట్రేడింగ్ డేస్లోని మన ట్రేడింగ్ డేస్ హార్డ్లీ అంటే ది బెస్ట్ డేస్, ట్రేడ్స్ ఇచ్చే డేస్ ఎన్నైనా ఉంటాయో 9 to 10 ఉంటాయి. ఒక 11 వేసుకోండి, ఇవే ఉంటాయి. నాకు వేరే స్ట్రాటజీస్ గురించి తెలియదు, నా స్ట్రాటజీలో చెప్తున్నాను. 9 to 11 days మాత్రమే ఉంటాయి. మరి మిగతా డేస్ వస్తాం, లెవెల్స్ తీసుకుంటాం, అది మనం అనుకున్నట్టు మూవ్ అవుతుంది, డన్, నెక్స్ట్ డేకి వెళ్ళిపోవడం. మళ్ళీ వస్తాం, లెవెల్స్ తీసుకుంటాం, అది మనం అనుకున్నట్టు మూవ్ అవుతుంది, డన్, నెక్స్ట్ డేకి వెళ్ళిపోవడం. సో ఇంతే, రావడం, లెవెల్స్ తీసుకోవడం, అక్కడ ట్రేడింగ్ ఆపర్చునిటీ కనిపించింది వెళ్ళిపోవడం. ఇలా ఎవరు చేస్తారు? ప్రొఫెషనల్ ట్రేడర్స్. వాళ్ళు డైలీ ట్రేడ్ చేయరు. వాళ్ళు అనుకున్నట్టు మార్కెట్ బిహేవ్ చేస్తే ట్రేడ్ తీసుకుంటారు, లేదంటే డన్. వాళ్ళు ఎన్ని రోజులన్నా ఆగుతారు. వాళ్ళకి ఒక ట్రేడ్ ఈ రోజు వచ్చింది, నెక్స్ట్ ఒక 10 days ట్రేడ్స్ రాలేదు, వాళ్ళు ఆగుతారు, వాళ్ళు వెయిట్ చేస్తారు. వాళ్ళ సిస్టమ్ గురించి వాళ్ళకి కావాల్సిన ట్రేడ్స్ కాదు, ప్రాఫిట్స్. వాళ్ళకి ఎడ్జ్ కనిపించాలి, సో అప్పటి వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు. అదే ఒక నోవిస్ ట్రేడర్ 2 days ట్రేడ్స్ రాకపోతే ఇంకా చచ్చిపోతాడు, ఇంకా స్ట్రాటజీకి ఏదో అయిపోయింది, ఇంకా మనం వెంటనే స్ట్రాటజీ జంప్ చేసేవాలి. 2 days ఏంటి, ఒక్కనొక టైంలో 1 week కూడా ట్రేడ్స్ రావు. సో ఇది ఫ్యాక్ట్, మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. సో అదవుతుందా? సో ఒకనొక టైంలో బెస్ట్ మార్కెట్ కండిషన్స్ లేకపోతే ఎలక్షన్స్ వీక్ లాస్ట్ జరిగింది, సో అలాంటి టైంలో, లేదంటే మార్కెట్లో ఎటువంటి ఈవెంట్స్ లేనప్పుడు సో రావు, మార్కెట్ మూవ్ అవ్వదు. మనకి ఇక్కడ
మార్కెట్ ఇక్కడ మనకి ప్రాఫిట్స్ ఇవ్వడానికి లేదు. చెప్తున్నానా, మార్కెట్లో మీకు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలి అంటే మాత్రం ఎక్స్ట్రీమ్ స్కిల్స్ ఉండాలి. స్పెషల్లీ స్కిల్స్ కాదు కానీ డిసిప్లిన్, అంటే సైకాలజీ లెవెల్లో మీకు అమేజింగ్ డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ ఉన్నవాడే మార్కెట్ లీడ్ చేస్తాడు, ఇందులో సస్టైన్ అవుతాడు. లేదు నాకు ఇష్టం వచ్చిన ట్రేడ్ చేస్తానంటే మీ ఇష్టం, మమ్మల్ని ఎవరు మార్చలేరు. సో ఇంకా మీకు అలా డొనేట్ చేస్తూనే ఉండాలి. సో మీరు ఆ 1%కి మనీ ఇస్తూనే ఉండాలి. సో అది డిసిప్లిన్ మెయింటైన్ చేయండి, ట్రేడింగ్ ప్లాన్ మెయింటైన్ చేయండి, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, సో రిస్క్ ఎంత తీసుకోవాలి, ఏ పేరు ట్రాక్ చేయాలి, ఏ టైంలో ట్రేడ్ చేయాలి. సో ఇవన్నీ ఆల్రెడీ ట్రేడింగ్ ప్లాన్ మీద వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, రైట్. సో ఈ రోజు ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను సెషన్. ఒక్క రోజు మాత్రమే నేను చేయగలిగాను. సో ఎందుకంటే 1 వీక్ చాలా టైం తీసుకుంటుంది, అండ్ ఇందులో మీకు సైకాలజీ చెప్పాలనుకున్నాను నేను. సో అందుకే సైకాలజీ కూడా చాలా క్లియర్గా చెప్పాను. సో ఇంతే. సో వాళ్ళకి మీకు 1% సక్సెస్ఫుల్ ట్రేడర్స్కి మీకున్న డిఫరెన్స్ జస్ట్ వే ఆఫ్ థింకింగ్. మీ వే ఆఫ్ థింకింగ్ మార్చుకోండి సరిపోతుంది. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ ఇది జాగ్రత్తగా వినండి. సమ్ మెంబర్స్ ఎలా థింక్ చేస్తున్నారంటే ఒక స్ట్రాటజీ, ఇంకా అంటే స్ట్రాటజీస్ బ్లేమ్ చేస్తున్నారు వాళ్ళ ఏంటంటే వాళ్ళ మిస్టేక్స్. ఇప్పుడు ఎవరో ఒక సమ్ పర్సన్ ప్రైజ్ యాక్షన్ నేర్చుకున్నారు, ఒక సమ్ పర్సన్ ఎస్ఎంసి నేర్చుకున్నారు, ఇంకొక పర్సన్ ఐసిటి నేర్చుకున్నారు. ఇందులో ఈ ప్రైజ్ యాక్షన్ లోని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసిన ట్రేడర్స్ ఉన్నారు, ఎస్ఎంసీలోనే ఉన్నారు, ఐసిటీలోనే ఉన్నారు. మీరు ఇందులో దేన్ని బ్లేమ్ చేస్తారు? సో ఇక్కడ ఫెయిల్యూర్ రేట్ ఉంది, ఇక్కడ ఫెయిల్యూర్ రేట్ ఉంది, ఇక్కడ ఫెయిల్యూర్ రేట్ ఉంది. ఈ 90% ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎప్పుడు ఏం బ్లేమ్ చేస్తారు తెలుసా? ఈ స్ట్రాటజీ వర్క్ అవ్వట్లేదు బ్రో, అసలు వేస్ట్ బ్రో, ఆ 1:10 లో కట్ట ఇవి వర్క్ అవ్వట్లేదు బ్రో. అది వర్క్ అవ్వట్లేదు ఎవరికి? నీకు మాత్రమే. అదవుతున్నా స్ట్రాటజీ, నువ్వు ఎంటైర్ స్ట్రాటజీని బ్లేమ్ చేయకూడదు ఎప్పుడు. ఇందులో ఆల్రెడీ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఉన్నారుగా, మరి నువ్వెందుకు ఫెయిల్ అవుతుందంటే అది నీ ప్రాబ్లం, అంతేగాని స్ట్రాటజీ ప్రాబ్లం కాదు. సో సమ్ రీటార్డ్స్ ఎలా థింక్ చేస్తున్నారంటే ఇంకేది ఉన్నా సరే స్ట్రాటజీ మీద తోసేస్తున్నారు. సో అది కరెక్ట్ వే ఆఫ్ థింకింగ్ కాదు. సో ఈ స్ట్రాటజీ మీకు అంటే సెట్ అవ్వలేదు, ఎస్ఎంసీ ఐసిటీ అంటే చాలా హార్డ్గా ఉంది నేర్చుకోవడం కదా. సో వాళ్ళు అలాంటప్పుడు ప్రైస్ యాక్షన్ నేర్చుకుంటారు, అలాంటప్పుడు స్ట్రాటజీ చేంజ్ చేసుకుంటారు. అన్ని స్ట్రాటజీస్ అందరికీ సెట్ అవ్వాలని లేదు. ఓకేనా? సో కాబట్టి ఈ రోజు నుంచి మీరు ప్రాబ్లం మాక్సిమం నేను 8 ఇయర్స్ లో చూసిన ఏంటంటే ప్రాబ్లం అంతా మనలోనే ఉంటుంది, మనం యాక్సెప్ట్ చేయాలి. మనకి సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే అది మన ఈగోని టచ్ చేస్తుంది. సో అదే స్ట్రాటజీ మీద తోసేసిన, లేదంటే బ్రోకర్ మీద తోసేసిన, స్ప్రెడ్స్ మీద, స్లిప్పేజెస్ మీద, వీటి మీద తోసేసాం అనుకోండి, కొంచెం ప్రశాంతంగా బతకవచ్చు మనం, అంటే కొంచెం మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది. అదే మంది తప్ప అంటే ఏమో ఇన్ని ఇయర్స్ నేర్చుకున్నాను, సో అసలు ఏం నేర్చుకున్నాను నేను అంటే అది మనం బ్రెయిన్ యాక్సెప్ట్ చేయలేదు. సో మనం ఎప్పుడు పక్కోడి మీద తోసేవాలి. సో అది కాదు, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. సో మీరు ఎక్కడైనా ఫెయిల్ అవుతున్నారంటే ఇది ఇంకో పాయింట్, ట్రేడింగ్ జర్నల్. ఇంక దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మీరు అసలు నాకు తెలుసు మీలో 99% దగ్గర ఒక జర్నల్ ఉండదు. మీరు తీసుకున్న ట్రేడ్స్, నాకు లాస్ట్ మంత్ తీసుకున్న ట్రేడ్స్ అన్ని గ్రూప్ లో పోస్ట్ చేయండి. మీ దగ్గర నిజంగా ఉన్నాయి లాస్ట్ మంత్ తీసుకున్న ట్రేడ్స్ అన్ని? ఉండు, ఎందుకు ఉంటాయి? మీరు ఏమో ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, స్టాప్ లాస్ హిట్ అయింది, డన్. వెంటనే ఇంకో ట్రేడ్కి వెళ్ళిపోవడమే. ఇంక ఈ ట్రేడ్ ఎందుకు లూజ్ అయ్యాం, ఏంటి ప్రాబ్లం, ఏంటి ప్రాబిలిటీ లాసా, లేదంటే నేను ఓవర్ ట్రేడ్ చేశాను, ఓవర్ రిస్క్ చేశాను. ఇక్కడ ఏవి మెయింటెనెన్స్ ఉంటుంది మనకి, ట్రేడింగ్ జర్నల్ ఉండదు. సో ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేయకుండా ట్రేడింగ్ చేయడం ఎలాంటిదంటే, మనం ఇప్పుడు అమెజాన్, గూగుల్, సో గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్, సో ఇలాంటి కంపెనీస్ కి ఎటువంటి యాన్యువల్ రిపోర్ట్స్, ఎటువంటి అనౌన్స్మెంట్స్, ఎటువంటి యాన్యువల్ రిపోర్ట్స్ లేకుండా రన్ చేస్తే కంపెనీస్ ఎలా ఉంటాయి? ఏమన్నా తెలుస్తుంది ఏంటి? ఎక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లు ఎంత పెడుతున్నారో తెలియదు, సాలరీస్ ఎవరికి ఎంత పే చేస్తున్నారో తెలియదు, ఏం తెలియదు. అంటే అంతంత కంపెనీస్ ని మనం ఎటువంటి యాన్యువల్ రిపోర్ట్స్ రన్ చేయకుండా ఉంటే ఎలా ఉంటుందో, మనకి ట్రేడింగ్ ప్లాన్ లేకుండా ట్రేడింగ్ చేస్తే అలా ఉంటుంది. ట్రేడింగ్ ప్లాన్ అండ్ ట్రేడింగ్ జర్నల్ ఈ రెండు లేకుండా, ట్రేడింగ్ జర్నల్ అనేది ఒక బిజినెస్ కి అది లాగ్ బుక్ లాంటిది. ఇప్పుడు ఎవ్రీ క్వార్టర్ మనకి కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తాయి కదా, సో అలాగే మన ట్రేడింగ్ అనేది సో బిజినెస్. సో మళ్ళీ చెప్తున్నాను, ట్రేడింగ్ బిజినెస్ కింద ట్రీట్ చేయండి. ఇప్పుడు గూగుల్ కంపెనీ బిజినెస్ చేస్తుంది, అలాగే ట్రేడింగ్ కూడా ఒక బిజినెస్ కదవుతున్నా, మనం గూగుల్ కంపెనీ తక్కువ కాదు. సో అలాగే మన క్యాపిటల్ తక్కువ అయి ఉండొచ్చు, మనం చేసేది బిజినెస్. సో మనకి లాసెస్ ఉంటాయి, వాళ్ళకి ఎంప్లాయీస్ కి పే చేస్తారు, సో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పే చేస్తారు. సో ఇలాగే మనం కూడా లాసెస్ రూపంలో అవన్నీ మార్కెట్ పే చేయడమే. అదవుతున్నా. సో ట్రేడింగ్ బిజినెస్ కింద ట్రీట్ చేసిన వాడికి ఫ్యూచర్ ఉంటుంది. ట్రేడింగ్ ఒక గ్యాంబ్లింగ్, ఏదో గెట్ రిచ్ క్విక్ అంటారు చూసారా, ఓవర్ నైట్ లో మిలినియర్స్. సో అలాంటి వాడిని మార్కెట్ ఎక్కువ రోజులు ఉంచుతారు, మీరే రియలైజ్ అవుతారు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్. అమ్మో, ఈ రోజుల్లో నేను కాల్స్ మాట్లాడేటప్పుడు నేను చూస్తున్నాను, మీ ఎక్స్పెక్టేషన్స్ కి ఇంకా హ్యాట్స్ ఆఫ్. ఒక్కొక్కరు వస్తారు కాల్ చెప్తారు, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పర్ మంత్ కన్నప్పుడు 20 to 25% చెప్తున్నారు. 20 to 25, సమ్ పర్సన్ 40%. అసలు మీకు బ్రెయిన్ ఉందా? ఎవరన్నా అసలు మంత్లీ 40% నాకు చూపించండి, ఎత్త మీద ఎవరినైనా చూపించండి, ఒక్క ట్రేడర్ని, జస్ట్ ఒక్క ట్రేడర్ని చూపించండి. మీకు 100K అకౌంట్ స్పాట్ లో నేను నాకు మెయిల్ పంపించండి ఒక ట్రేడర్ డేటా కూడా. సో మీకు 100K అకౌంట్ నేను ఫ్రీకి ఇస్తాను. అసలు ఎత్త మీద లేరు, ఇట్స్ ఇంపాసిబుల్ ఇది. ఇంకా అసలు
0.1% కూడా ఛాన్స్ లేదు. మంత్కి 40% కన్సిస్టెంట్గా తీసేవాళ్ళు లేరు. ఒకవేళ మీరు నిజంగా ఇలా తీసేసేలా ఉంటే మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్ జీనియస్ అండ్ మీరే వరల్డ్ నెంబర్ వన్, అంటే ఎక్కువ మనీ ఉన్న వరల్డ్ నెంబర్ వన్, వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్ లో మీరు నెంబర్ వన్. ఇంకా ఎలన్ మస్క్ కూడా మేము ముందు సరిపోరు. ఎందుకంటే ఇది రియాలిటీ. మీరు 40% పర్ మంత్ చేస్తూ ఒక $1000 మీ అకౌంట్లో డిపాజిట్ చేసి ఒక ఒక 5 years కాంపౌండింగ్ చేసుకుంటూ రన్ చేస్తే మీ నెట్వర్త్ అయిపోతుంది. ఒక 500 బిలియన్, 1 ట్రిలియన్ కూడా అయిపోద్ది. అంత ఈజీగా గ్రో అయిపోతారు కాంపౌండింగ్ పవర్ వల్ల. సో అది రియలిస్టిక్ రిటర్న్ కాదు 40%, 50%. ప్రాఫామ్ అకౌంట్స్ అంటే మళ్ళీ చెప్తున్నాను, ఫండెడ్ అకౌంట్స్, మై ఫండెడ్ ఎఫెక్స్ లాంటి కంపెనీస్లో మీరు ది బెస్ట్ ట్రేడర్ చాలు 2 to 5% పర్ మంత్ ఇట్స్. ప్రాఫామ్స్లో మీరు లైవ్ అకౌంట్లో పర్ ట్రేడింగ్ 2% తీసుకుంటున్నాను ఎక్స్ఎన్ఎస్ లాంటి అకౌంట్స్లో అంటే మాత్రం మీ యావరేజ్ రిటర్న్ 10%. ఇది మీ రియలిస్టిక్ 5 to 10% ఇక్కడ కూడా. 10% కాదు, ఇన్ బిట్వీన్. సో ఇది రియలిస్టిక్ రిటర్న్ అదవుతుందా? సో అంతేగాని 40%, 50% ఎలా ఎవరైనా చెప్పినా మీకు నమ్మొద్దు. ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అంటే అసలు 0.1% చేంజ్ కూడా అసలు ఛాన్స్ కూడా లేదు. ఓకే, సో ఇంపాసిబుల్, అది గుర్తుపెట్టుకోండి. అక్కడ ఎంత తక్కువ పెట్టుకుంటారో మీరు అంత ఈజీగా గ్రో అవ్వగలరు. ఓకేనా? సో అంతేకాని అన్రియలిస్టిక్ రిటర్న్స్ కానీ పెట్టుకుంటే మాత్రం చాలా 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 కష్టం ఈ ఫీల్డ్లో సక్సెస్ అవ్వడం. ఓకే, రైట్. నెక్స్ట్, ట్రేడింగ్ జర్నల్ మెయింటైన్ చేయండి, లాసెస్ నోట్ చేయండి, స్క్రీన్ షాట్స్ తీయండి. ట్రేడ్ తీసుకున్న తర్వాత, తీసుకున్న ముందు, తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ ఎంత హిట్ అయింది, రిజల్ట్స్ నోట్ చేయండి. జస్ట్ ప్రాబిలిటీ లాసా, లేదంటే ఏమైనా మిస్టేక్స్ చేసామా, మార్కెట్ సైడ్ వేస్ లో ఉందా, సో లేదా ఓవర్ రిస్క్ చేయడం వల్ల మనకి ఎక్కువ లాస్ వచ్చిందా, సో ఓవర్ ట్రేడ్ చేశానా, సో ఇలా ఇవన్నీ నోట్ చేయండి. ఆ, ఇంకా ఇది, సో జర్నల్ మెయింటైన్ చేసి ఎప్పటికప్పుడు ట్రేడ్స్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తూ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటే గ్రో అవుతారు. సో అదవుతున్నా, అలా కాకుండా స్ట్రాటజీని బ్లేమ్ చేస్తూ, సో మీకు నచ్చిన స్ట్రాటజీని రోజుకి ఒక స్ట్రాటజీ ట్రేడ్ చేస్తుంటే ఇన్కన్సిస్టెన్సీ ఇన్కన్సిస్టెంట్ రిజల్ట్స్ ఇస్తుంది. ఓకేనా? మీరు చేసే తప్పు చేస్తూ డిఫరెంట్ రిజల్ట్స్ రావాలంటే రావుగా. ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఉన్నాడు, సో సక్సెస్ఫుల్ థింగ్స్, సక్సెస్ఫుల్ గా ట్రేడింగ్ ప్లాన్, డిసిప్లిన్ ఇవన్నీ ఫాలో అవుతే ఫైనల్ గా సక్సెస్ అవుతారు. మీరు ఏ ట్రేడింగ్ ప్లాన్ ని ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చిన రిస్క్ తీసుకుంటూ ఎటువంటి రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా సో ఇలా చేసినప్పుడు మీరు ఫైనల్ గా ఫెయిల్యూర్ అవుతారు. మీరు చేసే థింగ్స్ బేస్ చేసుకున్న మీ రిజల్ట్స్ కూడా ఉంటాయి. ఓకే, మీరు సేమ్, అంటే సేమ్, దాన్ని ఏమంటారు, అంటే లైక్ చేసే చేసి మళ్ళీ సేమ్ చేస్తూ ఉండి డిఫరెంట్ రిజల్ట్స్ రావాలంటే రావు కదా. సో ఇంపాసిబుల్ కదా. అలా అంటే ఇంకెవరికి గ్రోత్ ఉండదు ఏ ఫీల్డ్లోని. ఓకే, సో బెస్ట్ అన్ని పర్ఫెక్ట్గా ఉండి డిసిప్లైన్తో చేస్తే వెల్ బాగా ఉంటారు ఈ ఫీల్డ్లో. లేదు ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే మాత్రం ఈ రోజు మనీ రావచ్చు. ఈ రోజు మీకు ఎలా అనిపిస్తుంది అంటే చాలా గొప్ప ట్రేడ్ అనిపిస్తుంది. బట్ మార్క్ మై వర్డ్స్, అది జస్ట్ మీకు వచ్చిన లక్ వల్ల మాత్రమే. మీరు ఒక $10,000ని ఓవర్ రిస్క్, ఓవర్ ట్రేడ్ చేసి 50,000 లేదంటే 100K చేసేవచ్చు. బట్ ఇదంతా లక్ మాత్రమే. లక్ ఏదో ఒక రోజు పోతుంది. సో వన్స్ లక్ ఫ్యాక్టర్ పోయిన తర్వాత ఈ 100 జీరో అవడానికి ఒక 1 మంత్ చాలు. 1 మంత్ కూడా అవసరం లేదు, ఒక ఫ్యూ ట్రేడ్స్ అయిపోతుంది. బట్ అదే స్కిల్, మీకు ఈ స్కిల్ ఎలా ఉంటుందంటే స్కిల్కి లక్కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది. స్కిల్ ట్రేడర్, రైట్, స్కిల్ ట్రేడర్ ఈక్విటీ కర్వ్ ఎలా ఉంటుందంటే 10K దగ్గర స్టార్ట్ చేస్తే ఎలా ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. ఇలా 15కి వస్తాడు, 15 దగ్గర నుంచి మళ్ళీ ఇలా డ్రాప్ అవుతుంది. ఇదేంటంటే సమ్, అంటే లైక్ నార్మల్ లాసెస్, మళ్ళీ ఇలా ఇలాగే వెళ్తుంది 20, 25 ఇలా స్లోగా. అదే మనకి గ్యాంబ్లర్ ఎలా ఉంటుంది తెలుసా? గ్యాంబ్లర్ ఇది ఎలా ఉంటుంది, ఇప్పుడు ఒక 30K దగ్గర కనిపిస్తాడు, మళ్ళీ మళ్ళీ లాస్ 15Kకి వస్తుంది, మళ్ళీ ఇలా ఒక 50K దగ్గర కనిపిస్తాడు. ఇంక ఇక్కడ ఇదంతా లక్కీ కదా. ఒక్కసారిగా బోమ్, ఇక్కడ ఇక్కడ జీరోకి అయిపోద్ది, ఇంకా అకౌంట్ బ్లో చేసేస్తాడు. లేదంటే ఇక్కడ అదృష్టం అండి, ఇక్కడ 100Kకి వెళ్ళాడు అనుకోండి, ఇక్కడన్నా బోమ్. ఎందుకంటే ఇక్కడ ప్లాన్ లేదు, జర్నల్ లేదు, రిస్క్ ఎంత తీసుకోవాలో తెలియదు, ఏ ట్రేడ్లో ట్రేడ్ చేయాలో తెలియదు. మరి ఈ ప్రాఫిట్ ఎలా వచ్చిందంటే లక్. లక్ ఫ్యాక్టర్ ఏదో ఒక రోజు తప్పకుండా పోతుంది. స్కిల్ మనం ఉన్నంతకన్నా మనతో ఉండిపోతుంది. సో అది ఫైనల్ గా సిమ్యులేషన్ సెషన్ అనుకున్నాం, సైకాలజీ సెషన్ కింద కన్వర్ట్ అయిపోయింది. సో ఎనీహో, సో మొత్తానికి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో సెషన్ ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం గ్రూప్ లో జాయిన్ అయ్యి గ్రూప్ లో అడగండి, తప్పకుండా నేను ఆన్సర్ చేస్తాను. సో యూస్ చేసుకోండి కమ్యూనిటీని. నేను నేర్చుకుందాం అనుకున్నప్పుడు నాకు ఎలాంటి కమ్యూనిటీ లేదు, సో నాకు ఎవరు ఆన్సర్ చేసేవాళ్ళు లేరు. సో ఈ రోజు ది బెస్ట్ నంబర్స్, ది బెస్ట్ ట్రేడర్స్ మన గ్రూప్ లో ఉన్నారు, తప్పకుండా మీకు ఆన్సర్ చేస్తారు. వాళ్ళు చేయకపోతే నేను చేస్తాను. ఎవరో మన గ్రూప్ అడ్మిన్స్ ఉన్నారు, సో వాళ్ళు చేస్తారు. కాబట్టి గ్రూప్ ని యూస్ చేసుకోండి. సో ఒకప్పుడు నాకు ఆ ఆప్షన్ లేదు, అందుకే
మనలాగా ఎవరు సఫర్ అవ్వకూడదని నేను యూట్యూబ్లో ఫ్రీ కంటెంట్ కానీ అండ్ మనం మన కమ్యూనిటీని బిల్డ్ చేయడం కానీ చేశాను. మీకున్న A to Z ఫండమెంటల్స్, సైకాలజీ, టెక్నికల్స్, సెంటిమెంట్ అనాలిసిస్ A to Z మన గ్రూప్లో చాలా క్లియర్గా మీరు వాటి గురించి అడగొచ్చు, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. అండ్ ప్రతి దాని మీద మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్ సెషన్కి వెళ్ళి చూడండి. ప్రతి దాని మీద మీకు స్క్రిప్ట్ ఎక్స్చేంజెస్ ఎలా యూస్ చేయాలి, ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, పేర్స్ ఎలా ట్రేడ్ చేయాలి, బెస్ట్ పేర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అంటే రిస్క్ ఎలా మేనేజ్ చేయాలి, సో పిప్స్ అంటే ఏంటి, లాట్స్ అంటే ఏంటి, A to Z ప్రతి దాని మీద వీడియోస్ ఉన్నాయి అండ్ ఇంకా వస్తూనే ఉంటాయి. అర్థమవుతుందా? సో ఇంకా ది బెస్ట్ వీడియోస్ రాబోతున్నాయి. సో ఈ టైంలో నాలెడ్జ్ మీ చేతిలో ఉంది, ఫండింగ్ మీ చేతిలో ఉంది, ఫండింగ్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్, ఇంకా ట్రేడర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎరా అని చెప్పాలి. సో అమేజింగ్, బెస్ట్ టైం. మీరు స్టిల్ ఈ రోజు ఇంకప్పుడు కూడా మీరు ఇంకా బ్లేమ్ చేస్తూ ఉంటే ఇంకా అది మీరు ఎప్పటికీ సక్సెస్ కాలేదు, అది ఫ్యాక్ట్. ఓకే, సో యూస్ చేసుకోండి కమ్యూనిటీని, సో గ్రో అవ్వండి. ఓకే, ఏ డౌట్స్ ఉన్నా సరే నేను ఆన్సర్ చేస్తాను. రైట్. సో ఇంకా ఫైనల్గా చెప్పాల్సింది ఒక్కటే, మనకు ఒక మెంటర్షిప్ ఉంది. సో ఇక్కడ మెంటర్షిప్ మీద కూడా మీకు క్లారిటీ ఇవ్వాలి. ఇక్కడ మెంటర్షిప్ తప్పకుండా తీసుకోవాలి సక్సెస్ అవ్వాలి అంటే. అలాగేం లేదే, సో యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ చూసి ఫ్రీగా వీడియోస్ చూసి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మెంటర్షిప్ అనేది మీకు డైరెక్షన్ ఇస్తుంది. అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఒక పర్సన్ ఛానల్ ఎవరిదో ఒక సమ్ పర్సన్ ఫాలో అవుతున్నారు. సో పర్సన్ వీడియోస్ అన్ని చేస్తున్నారు, అందులో మీరు ఏదో ఒక వీడియో చూసారు, ఒక స్ట్రాటజీ గురించి నేర్చుకున్నారు. సో స్ట్రాటజీ లైవ్ మార్కెట్లో అప్లై చేసినా మీకు 100 డౌట్స్ వస్తాయి, 100. సో ఆ పర్సన్ ఆన్సర్ చేస్తారా? చేయరే. ఎందుకంటే అది జస్ట్ యూట్యూబ్లో వీడియో. ఆ వీడియోకి మీకు వచ్చిన డౌట్స్ ఎవరు ఆన్సర్ చేస్తారు? ఆ స్ట్రాటజీ అలాంటి డౌట్స్ క్లారిఫై చేసుకోకుండా వర్క్ అవుతుందని వర్క్ కాదు. సో ఎప్పుడైనా సరే మనం ఒకటి నేర్చుకుంటున్నామంటే తప్పకుండా అది అదేంటంటే దానికి సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ లేకపోతే ఇంకా అది అవ్వదు. సో ఇక్కడ ఏంటంటే ఇదే కెరియర్, ఇదేదో హాబీ కింద వచ్చి ఏదో సరదాగా చేస్తున్నానంటే మీకు అవసరం లేదు. మెంటర్షిప్ లో ఇవన్నీ అవసరం లేదు. ఏదో జస్ట్ వస్తారో, అది మీ ఫ్యూచర్ కాదు కాబట్టి, మీ ఫ్యూచర్ కాదు కాబట్టి, మీ ఫ్యూచర్ వేరేది కాబట్టి మీకు అవసరం లేదు. బట్ ఇదే నా ఫ్యూచర్ అనుకుంటున్నాను అంటే మాత్రం తప్పకుండా నేను నా మెంటర్షిప్ అని చెప్పను, ఏదో ఒక మెంటర్షిప్ తీసుకుంటే మీకు ఒక డైరెక్షన్ తెలుస్తుంది. అంటే ఎలా నేర్చుకోవాలో ఒక ఆర్డర్ ఉంటుంది. అండ్ మీకు ఏ టైంలో ఏ టాపిక్స్ అదన్నీ ఒక ఆర్డర్ లో ఉంటుంది అండ్ తెలుస్తుంది. అసలు మెంటర్షిప్ లో మన మెంటర్స్ ఎలా ట్రేడ్ చేస్తున్నారు, వాళ్ళకి మల్టిపుల్ పేఅవుట్స్ ఎలా వస్తున్నాయి, మనకి ఎందుకు రావట్లేదు, వాళ్ళకి మనకున్న డిఫరెన్స్ ఏంటి, అంటే ఒక మెంటర్స్ ఎలా థింక్ చేస్తారనమాట, నోవిస్ ట్రేడర్స్ ఎలా థింక్ చేస్తారనమాట, ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీకు తెలుస్తుంది. అంతేగాని మీరు ఇంకా మెంటర్షిప్ లో ఎలాంటి ఏం తీసుకోకుండా నేను సక్సెస్ అవ్వలేనా అంటే అవ్వచ్చు, అలా కూడా అవ్వచ్చు. బట్ అది టైం టేకన్. ఒక మెంటర్షిప్ తీసుకున్నారు, మెంటర్ మీకు డైరెక్షన్ ఇస్తాడు, ట్రేడ్స్ చెప్తాడు, అండ్ స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, సైకాలజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎలా థింక్ చేయాలో చెప్తాడు, సో ఫండమెంటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. A to Z మీకు అంతా ఏంటంటే అంటిపండు ఒలిచిన నోట్లో పెట్టినట్టు ఉంటుంది. సో ఈజీగా మీరు నేర్చుకోగలరు. బట్ అదంతా మీ ఓన్ గా నేర్చుకోలేమంటే నేర్చుకోవచ్చు, కాకపోతే టైం పడుతుంది. అంటే 1 year లో అయ్యేది 3 years పడుతుంది, 4 years పడుతుంది. సో అది అంతే, అంతకు మించి ఏం డిఫరెన్స్ లేదు. అండ్ ఇక్కడ ఇంకొకటి, ఇదే ఫ్యూచర్ అనుకుంటున్నారంటే మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోవడంలో తప్పులేదు కదా. ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్తున్నాం, డిగ్రీలు ఇక్కడ రావాలంటే దగ్గరలో ఒక 10 ఒక 15 years హార్డ్ వర్క్ చేస్తున్నాం. 15 years లో మనం ఎంత పే చేస్తున్నాం కాలేజ్ ఫీజులు కట్టని? చాలా హ్యూజ్ గా పే చేస్తున్నాం కదా. సో ఎందుకు పే చేస్తున్నాం మనం? అదేం వేస్ట్ కాదు కదా. ఎండ్ ఆఫ్ ద డే నాలెడ్జ్. అంటే మీకు ఒక 30K 40K 50K జాబ్, అంటే శాలరీ వచ్చే జాబ్ కి మీరు మొత్తం ఇంజనీరింగ్ అన్ని కంప్లీట్ అవ్వే టైంకి తక్కువ తక్కువ 6 lakh వేసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు, బట్ జస్ట్ నార్మల్ కేస్ ఒక 6 lakh వేస్తున్నాను. అలాంటిది మీకు ఇదే ఫ్యూచర్ ట్రేడింగ్ లో మీ గ్రోత్ ఎంత అన్లిమిటెడ్. మీరు నెక్స్ట్ మిలియన్స్ అండ్ బిలియన్స్ కూడా ఎర్న్ చేయొచ్చు ట్రేడింగ్ లో. అది ఆల్రెడీ చాలా పెద్ద ట్రేడర్స్ కూడా ప్రూవ్ చేసి చూపించారు. అంటే మీకు ఇక్కడ గ్రోత్ అన్లిమిటెడ్, రైట్. సో అంటే గ్రోత్ అన్లిమిటెడ్. సో అంటే అన్లిమిటెడ్ గ్రోత్ దగ్గర మీకు ఎందుకు, మీ మీద మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోవట్లేదు? అదవుతున్నా. తప్పకుండా మెంటర్షిప్స్ ఇంపార్టెంట్. నేను నా మెంటర్షిప్ ఒకటే నేను ఎప్పుడు చెప్పను. మీకు నచ్చింది, మీరు ఏ స్ట్రాటజీ ఎస్ఎంసీ ఐసిటీ ట్రేడ్ చేస్తుంటే వాళ్ళు అక్కడ టాప్ ట్రేడర్స్ ఉంటారు, వాళ్ళు నేర్చుకోండి. సో మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుంటేనే గ్రో అవుతారు. సో నేను ఇన్వెస్ట్ చేయను అంతా ఫ్రీగానే అంటే ఫ్రీగా కూడా నేర్చుకోవచ్చు, అది ఎందుకు తప్పను. నేను అందరి దగ్గర మనీ ఉండాలని లేదు కదా, ఫ్రీగా కూడా నేర్చుకుని సక్సెస్ అవ్వచ్చు. బట్ టైం పడుతుంది. బట్ ఈ మెంటర్షిప్స్ ఇవంటే మాత్రం ఒక డైరెక్షన్ ఇస్తాను మీకు. ఓకే, డైరెక్షన్ ఇస్తే మీరు ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. సో అది. సో మెంటర్షిప్స్ అన్నా సరే మీకు నాలెడ్జ్ ఇవ్వచ్చు. ఎండ్ ఆఫ్ ద డే నాలెడ్జ్ తీసుకుని మీరు లైవ్ లో డిసిప్లైన్ గా ఉంటే తప్పించి మనీ మేక్ చేయలేదు. ఓకే, ఫైనల్ ఒకటి చెప్పాలనుకున్నాను, మనకి మెంటర్షిప్ ఉంది, ది బెస్ట్ కంటెంట్, #1 సైకాలజీ, ఫండమెంటల్స్, టెక్నికల్స్, ఇంకా సెంటిమెంట్ అనాలిసిస్ A to Z. మీరు నా మెంటర్షిప్ తీసుకున్న తర్వాత ఎటువంటి కోర్సు మీరు చూడవసరం లేదు, రైట్. సో మెంటర్షిప్ తీసుకుంటే సక్సెస్ అవుతామంటే అలా కూడా లేదు. నా యూట్యూబ్ ఛానల్ చాలా ఫ్రీ స్టఫ్ ఉంది, సో అది కూడా చూసి మీరు సక్సెస్ అవ్వచ్చు. మీకు అక్కడ కూడా గ్రూప్ లో అడగవచ్చు, అక్కడ నుంచి కూడా మీరు నేర్చుకొని. సో మెంటర్షిప్ ఎవరికంటే ఓన్లీ ఫర్ ఇదే నా ఫ్యూచర్, సో దీంట్లో నేను తప్పకుండా సక్సెస్ అవ్వాలి, సో డూ ఆర్ డై మీకు ఇందులోనే అన్న వాళ్ళకి మెంటర్షిప్ ఓకే. సో ఇంకా లేదు బ్రో, నా హాబీ ఇది నేను పర్సనల్ కాదు, ఇంకా నాకు అదర్ బిజినెసెస్ ఉన్నాయి, సో ఇది జస్ట్ ఏంటంటే ఒక హాబీ కింద నేను ట్రీట్ చేస్తాను అన్న వాళ్ళకి మీరు తప్పకుండా మొత్తం లాంగ్ టర్మ్ ఇందులో ఉంటారు కాబట్టి మీకు అవసరం లేదు, అది చెప్తున్నాను.
ఓకే రైట్. సో మెంటర్షిప్ ఎవరైనా తీసుకోవాలంటే టెలిగ్రామ్ గ్రూప్ నుంచి నేను కాంటాక్ట్ అవ్వండి. సో నేను డీటెయిల్స్ పెడతాను, లేదంటే ఈ వీడియో తర్వాత ఫార్వర్డ్ చేస్తాను డీటెయిల్స్ కూడా. సో గ్రూప్లో అక్కడ నుంచి మీరు చెక్ చేసి మీకు నచ్చితే జాయిన్ అవ్వచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో తప్పకుండా అప్పుడు మాత్రం ఒక్క వీక్ అన్నా సరే సిమ్యులేషన్ కంప్లీట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అండ్ వీడియో లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.